श्री राधा कृष्ण भगवान की जय। श्री श्री राधा दामोदर की जय। श्री श्री यशोदा दामोदर की जय। श्री श्री कृष्ण बलराम की जय। श्री श्री निताय गौरचंद्र की जय। श्री जगद्गुरु विश्वगुरु श्रील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा। దామోదర మాసంలో మొదటి వారం కాబట్టి అందరూ భక్తులందరూ కూడా దీపోత్సవం కోసం రెడీ చేస్తున్నారు. అన్ని మాసాలలో దీపారాధన చేయడం ఒక పుణ్యం కార్యక్రమం అయితే ఈ దామోదర మాసంలో దామోదర కృష్ణ భగవాన్ని ఆరాధన చేయడం వెలగట్టలేని పుణ్యం. కాబట్టి మీ వయసులో కొంతమంది ఇక్కడ 70 సంవత్సరాలు ఉన్నారు, 60 ఉన్నారు, 50 ఉన్నారు, 30, 20లో ఉన్నారు. చాలామందికి ఈ దామోదర మాసం గురించి కూడా మేబీ 1 సంవత్సరం నుంచి తెలిసి ఉండొచ్చు మీకు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వాళ్ళకి దాని ముందు ఎవరు మీకు దామోదర మాసం తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఎంత అదృష్టం అర్థం చేసుకోండి. మీ వయసు 70 సంవత్సరాలు అంటే 68 సంవత్సరాలు మీరు దామోదరం తెలియకుండా బతికేశారు. కరెక్టా? 67 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినట్టు. పేరు తెలుసు, విషయం తెలియదు. సినిమా పేరు, సినిమా లోపల తెలియదు. దామోదర మాసం పేరు విన్నారు కానీ, ఎందుకంటే అన్ని మాసాలు అది కూడా పురుషోత్తమ మాసం లాగా దామోదర మాసం తెలుసు కానీ ఈ దామోదర మాసం యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ కూడా తెలియకుండా పోయింది. చూడండి, ఎందుకంటే ఒక భక్తుల సాంగత్యంలో ఉంటే తప్ప. ఇప్పుడు ఎలా తెలిసింది మీకు ఇది? సడన్ గా యోగా చేస్తారు, కృష్ణుడు వచ్చేసి మీ కల్లో ఇద్దరులే చాలు దామోదరం వచ్చి చెప్పాడా? భక్తుల సాంగత్యం ద్వారా. మేం కాదు, భక్తులు జనరీగా ఉంటుంది అందరికి. భక్తుల సాంగత్యం ద్వారా తెలిసింది మనకు. కరెక్టే కదా? లేదంటే చూడండి ఎంత ముఖ్యమైనది. ఒక భక్తుల సాంగత్యం ఉంటే తప్ప చాలా సీక్రెట్ అని మనకు తెలియకుండానే చనిపోతాం. మనం ఏమనుకున్నాం? 70 ఏళ్ళు రాజులాగా బతికేస్తాం హిందూపులు అనుకున్నాం. ఇప్పుడు ఏమర్థమైంది? 60 సంవత్సరాలు ఏమి లేకుండా బతికేస్తాం అర్థమైంది. రాజులాగా బంటులాగా బతికాం. అర్థమైందా?
68 years 70 years అనుకుంటే ఎలా గడిపేసాం మనం? జీవితం అర్థం లేకుండా గడిపేసాం, అర్థవ్యస్తంగా గడిపేసాం. ఇప్పుడే కొద్ది దారిలో పడుతుంది జీవితం మంది. కరెక్టా కాదా? కొద్దిగా అట్లే తెలుసుకున్నా. ఇప్పుడు ఇన్ని రోజులు మీకు దారే తెలియదు, అన్ని దారులు తెలుసు అనుకున్నారు ఇన్ని రోజులు మీరు. ఇప్పుడు దారి తెలుసు, ఈ దారా మనకు తెలియదు ఏ దారి. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉంటే ఏమవుతుంది? ముందు మనకి దారి తెలుస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు ఏది ముఖ్యం మనిషికి? దారి కదా ముఖ్యం. మంచి డ్రెస్ వేసుకున్నామా, నగలు పెట్టుకున్నామా, వాచ్ కట్టుకున్నామా, ఫోన్ పెట్టుకున్నామా ముఖ్యమా? దారి కదా, ఎటువే వెళ్తున్నా ముఖ్యం కదా, గమ్యం ఎటువే ప్రయాణం ముఖ్యం కదా. మనిషికి ఫస్ట్ తెలుసుకోవాల్సిన ప్రయాణం. అర్థమవుతుందా? ప్రయాణం. ప్రయాణం ఏమిటి? ఎటువైపు వెళ్ళాలి? జీవితం ఎటువైపు నడవాలి? ఆ ప్రయాణం ముఖ్యం. భక్తుల సాంగత్యంలో ఉంటే మనకు తెలిసేది ఏమిటి? ప్రయాణం, ఆత్మ ప్రయాణం. ఏదో బస్సు ప్రయాణం, రైలు ప్రయాణం కాదు. ఏ ప్రయాణం? గట్టిగా చెప్పండి. ఇన్ని రోజులు వేరే ప్రయాణం చేస్తూ ఉన్నారు మీరు. ఆత్మ ప్రయాణం ముఖ్యం. మన ఎక్కడ మన ప్రయాణం ఆత్మ భగవంతుడితో సంబంధ ప్రయాణం ఇది. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉంటే మన 2 సంవత్సరాలు తెలియంది ఇప్పుడు తెలుసుకున్నా. అంటే మన జీవితం ఇప్పుడే మొదలైంది. ఎప్పుడైతే భక్తులు మీ జీవితంలోకి వస్తారో అప్పుడే మీ జీవితం మొదలైంది. అభక్తులతో ఉంటే, భక్తులు లేని వాళ్ళతో ఉంటే, అవైష్ణవ సంఘంలో ఉంటే మీ జీవితం అంతా వెనక్కిపోతుంది, ముందుకు కాదు. వెనక్కి వెళ్ళిపోయినట్టే. మనం భక్తుల సాంగత్యంలో ఉంటే జీవితం ముందుకు వెళ్ళినట్టు. కాబట్టి ఆ భక్తుల సాంగం దొరకడం చాలా 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 అరుదు. సృష్టిలో ఋషులు కనపడచ్చు, మునులు కనపడచ్చు, సిద్ధులు కనపడచ్చు, అఘోరాలు కనపడచ్చు, శక్తివంతులు కనపడచ్చు. కానీ ఒక శుద్ధ వైష్ణవులు చాలా చాలా దుర్లభం, చాలా రేర్. కాబట్టి ఆ భక్తుల సాంగత్యంలో ఉంటేనే మనకు లెర్నింగ్ అంటే ఏంటంటే అన్లెర్న్ ద లెర్నింగ్. అంటే ఇన్ని వరకు మనం ఏమి తెలుసుకున్నామో అది కాదు అని తెలుస్తుంది. అది జ్ఞానం. అంటే అంటే ఏమిటి? ఇన్ని సంవత్సరం మనం ఏం సంపాదించామో అది జ్ఞానం కాదు అని తెలియజేసేది నిజమైన జ్ఞానం. అంటే అర్థమైనా? కాబట్టి భక్తుల సాంగత్యం చాలా ముఖ్యం. దామోదర లీల అంటేనే మన గుర్తుకు రావాల్సింది భక్తుల సాంగత్యం. దామోదర లీల జరగడానికి ముఖ్య కారణం ఎవరు? మనం భాగవతం చదివితే కదా, ఈనాడు పేపర్ పిండి పిసికేస్తాం చపాతీ పిండినట్టు. పేపర్లు, న్యూస్ పేపర్లు, టీవీ పైన ఏది పిండి పిసికేద్దాని వేసి దానికి యుద్ధం పెడితే మీరే ఫస్ట్ ప్లేస్ దాంట్లో. భాగవత పురాణం చదవాలి కదా. మానవ జీవితం భాగవత పురాణం చదవకుండా చనిపోతే శ్రమ ఏవహి కేవలం. అంటే మనం ఎంత నష్టపోయామో, ఎంత పోగొట్టుకున్నామో తెలియదు. వెలగట్టలేని నష్టం. అర్థమవుతుందా? ఇప్పుడు తెలుసుకుంటారు ఎలా వెలగట్టలేని పుణ్యమో భాగవతం లేకుండా శరీరం వదిలేయడం వెలగట్టలేని నష్టం. కాబట్టి దామోదరు ఇలా జరగడానికి ముఖ్యమైన కారణం, అందరూ కళ్ళు అక్కడ కాదు, ఇక్కడ. సగం మంది అక్కడ చూస్తున్నారు, అక్కడ ఏం జరగట్లేదు. దీపాలు తయారు చేస్తుంది అందరి కోసం. శ్రవణం పైన ఉండాలి ధ్యాస, కళ్ళు కాదు. అట్లా వెళ్ళిపోతే అందరికీ ఇది మీ ధ్యాస. వచ్చేది వారం ఒక పూట, ఉండేది 2 గంటలు ఇక్కడ. ఆ 2 గంటల్లో కూడా మనసు నిర్మలంగా ఉందా? చెప్పండి మీరే. 2 గంటల మనసు నిర్మలంగా ఉందా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి పనులు వాళ్ళు చేయాలి కదా. చెవుల పని చెవులు చేయాలి, కళ్ళు పని కళ్ళు చేయాలి. కరెక్టా కదా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కృష్ణ కథలో ఎప్పుడు కూడా ర్యాప్ అటెన్షన్, అంటే ఏకాగ్రతగా వినాలి. ఎలాగైతే సుఖదేవ గోస్వామి పరీక్షితులు ఎలాగైతే
పరీక్షలు విన్నాడో అంత ఏకాగ్రతగా ఉండాలి. డిస్ట్రాక్షన్ ఉండకూడదు. అంటే మధ్యలో వచ్చిన అలా అర్జునుడు ఎలా ఉంది ఫోకస్? అర్జునుడికి మన ఫోకస్ ఎలా ఉంది? పిలవకుండా ఫోకస్ వెళ్ళిపోతుంది. అక్కడ మనం పిలిచినట్టుగా అందరూ అలా చూస్తున్నారు, వాళ్ళు పిలిచారేమో అని. చెప్పండి. ఎప్పుడు కూడా ఫోకస్ ఎప్పుడు కూడా కథ, కృష్ణ కథలో ఫస్ట్ గుణం ఏంటయ్యా అంటే ఫోకస్. పరీక్షితుడికి అంత 7 రోజుల్లోనే భగవత్ సాక్షాత్కారం దొరికిందంటే 7 రోజుల్లోనే. మీరు 60 వారాల చుట్టూనే ఉన్నారు. ఆత్మ సాక్షాత్కారం జరిగిందా? హరే కృష్ణ. ప్రసాద సాక్షాత్కారం రోజు జరుగుతుంది మనకు. కరెక్ట్, తప్పులేదు. అది కూడా చాలా మంచిది యాక్చువల్లీ. అంటే ప్రసాదం అన్నా మన సాక్షాత్కారం దొరకడం ముఖ్యం. టెన్షన్ పడద్దని. ఇక్కడ రావడమే, ఆ పిల్లలు చెప్తున్నా నేను, ఇక్కడికి రావడమే 50% మీ జీవితం విజయం సక్సెస్ అయినట్టే. మీరు కాబట్టి రావడమే గొప్ప విషయం. కాబట్టి టెన్షన్ పడుతుందండి. కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ ఉన్నారు, అది చాలు. డాక్టర్ పేషెంట్ రావడం ముఖ్యం కదా. చెప్పండి. పేషెంటే రాకపోతే డాక్టర్ ఏం చేస్తాడు? అట్లా పేషెంట్ వస్తున్నాడు, చాలా రా బాబు, స్లోగా వాడికి మారుతుంది. ఆశ, డాక్టర్కి ఎలా ఆశ, మాకు కూడా అదే ఆశ, మా ఆచార్యులకు అదే ఆశ. మారుతుంది స్లోగా, చిన్నపిల్లలాగా కదా, చిన్నపిల్లలాగా. కాబట్టి కొద్దిగా ఒకసారి మందలించాలి, ఒకసారి ప్రేమించాలి, ఒకసారి లాలించాలి, ఒకసారి దండించాలి. ప్రభు ముద్దులే పెట్టండి, మాకు అసలు దండించిన వద్దు అనకూడదు. అర్థమైనా? అన్నీ ఉండాలి కదా. అతి గారాబం అన్ని సామెతలు పర్ఫెక్ట్ తెలుసు మనకు. అసలు ఆచరణలోనే మన ప్రాబ్లం ఏంటంటే జ్ఞానం నిండుగా ఉంది, ఆచరణలోనే ప్రాబ్లం ఉందామని ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిపోతాం మనం. కరెక్టా? కాబట్టి దామోదర లీల అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరయ్యా అంటే నారదముని. ఎవరు? ఆ లీల జరిగిందే నారదముని వల్ల. నారదముని దేవలోకాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆయన స్నానం చేయాలనుకుంటారు. గంగా నది, ఈ లోకంలో గంగా నది, పైలోకంలో దేవలోకంలో ఆవిడ పేరేమిటి? ఏమిటి చెప్పండి. బుర్రకి పదును పెట్టండి. సీరియల్ పేరు టక్కని చెప్పేస్తాం, క్యారెక్టర్ పేర్లన్నీ. పుష్పలో హీరో ఎవరు? ఆ పాప కూడా చెప్పేసి, చిన్న పాప. ఆ పాప చెప్పినా పర్లేదు, మీరు కూడా చూడండి. క్వశ్చన్ అబ్బా, అస్సలు ఈ భక్తి తట్టుకోలేకపోతా అసలు. మీరే చెప్పండి. పుష్పాల హీరోల పేర్లు తెలుసు, హీరోయిన్ పేర్లు తెలుసు, డాన్స్ కూడా వేసేస్తున్నారు ఈ మధ్య అందరూ. గంగా నదికి పైలోకంలో పేరు ఏమిటి? ఎవరు తప్పుడు ఆన్సర్ చెప్తారు నెక్స్ట్ ప్రసాదం స్పాన్సర్షిప్ బాగుంది, ఆ పుణ్యం మీకే వస్తుంది. మాతాజీ పేరు రాసుకోండి. ఏదో చెప్తున్నారు? అదంతా ఈ లోకంలో. మాతాజీ హస్బెండ్ ఉన్నాడు ఎక్కడ? ప్రభు ఉన్నట్టున్నారు అక్కడ. పేరు రాసేయండి ప్రసాద్. వైఫ్ తప్పు చేసిన పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి? భర్త తప్పు చేసిన పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి? భార్య తప్పు చేసిన పనిష్మెంట్ ఎవరికి? పనిష్మెంట్ ఎప్పుడు భర్తకే. అర్థమైందా? ఎవరు తప్పు చేసిన పనిష్మెంట్ ఎవరికి? భర్తకే. భర్త అంటేనే భరించేవాడని. భర్త అంటే ఏమిటి? ఊరికే తాళి కట్టేసి అయిపోయింది కదా అనడం కాదు. భరించాలి. ఏం భరించాలి? రోజు కురుక్షేత్రం భరించాలి. అప్పుడే ముళ్ళు వేయాలి. 3 ముళ్ళు వేసేది ఏమిటి? 3 లోకాలు దాటైనా పట్టుకొని ఉంటాం, భరిస్తామని. అర్థమైనా? కాబట్టి గంగానది పైన ఏమిటి? మందాకిని. ఏం పేరు? మిస్ అయిపోయినారు కొంతమంది కూడా అంటున్నారు. అంతే. మంద బుద్ధి మంద భాగ్య. కలియుగంలో తప్పేం లేదులేండి. మధ్య మరిపోవడం తప్పు. గుర్తుండేనా? మాకు టెన్షన్, మీకు గుర్తుపెట్టేది అన్ని. మీకు అన్ని గుర్తుండే మేము చెప్పేదాన్ని మాకేం ఉండదు సబ్జెక్ట్ ఇక్కడ. మీరు మర్చిపోతూ ఉండండి అప్పుడప్పుడు. మందాకిని. గంగానది పేరేమిటి? మందాకిని. ఎంత పుణ్య నది కదా. నారదముని ఆ పుణ్య నదిలో స్నానం చేయాలనుకున్నప్పుడు కుబేరుడు, మీకు చెప్పాలా? పేరే కాదు కదా, కుబేరుడు చెప్పాలా? మీకు ఎవరికైనా ఇంట్రడక్షన్ ఇవ్వాలా కుబేర గురించి? కుబేరుడు చెప్పాల్సిన అవసరమే లేదు మీకు. ఎప్పుడు నిత్యం ఆయన స్థానంలో మీరు కూర్చొని ఉంటారు కాబట్టి.
కుబేరస్థానం రోజు పొద్దు నుంచి ఆ స్థానంలో ప్రయత్నం చేస్తారు అందరూ కూడా ఇక్కడ. కరెక్టే కదా? ఆయన పిల్లలు. కుబేరుడు అంటే ఎవడు? దేవతలకందరికి ట్రెజరర్, క్యాష్ పార్టీ. దేవతల క్యాష్ పార్టీ ఎవరు? కుబేర. ఆయన కొడుకులు చూడండి, క్యాష్ పార్టీ కొడుకులు ఎలా ఉంటారు? భక్తిగా ఉంటారా? ఈజీగా. కుబేరుడి కొడుకు, 2 కొడుకులు ఆయనకి. వాళ్ళ పేర్లు ఏమిటి చెప్పండి? నల్ల కుబేర, మణిగ్రీవ. తప్పలు కొట్టారు అందరికి. సో ఇప్పుడు మీరు చెప్పండి, లాస్ట్ బెంచ్ ఏం పేరు? జంట కుబేరనా? అరే మేము మర్చిపోతాం. మీ ఆన్సర్ నెక్స్ట్ ఈ పక్క చెప్పండి. ఏమిన్నారయ్యా మీరు? నల్ల కుబేర కాదు, నల్ల కుబేర. నల్ల ఒత్తులేదు, నల్ల కుబేర. తెల్ల కుబేర కాదు, నల్ల కుబేర. ఇంకొకటి పేరేమిటి? హయగ్రీవనా? హయగ్రీవ గోస్వామి, మణిగ్రీవ. చూడండి సంస్కృతి అందంగా ఉంటుంది కదా. హయగ్రీవ, మణిగ్రీవ. సో వాళ్ళిద్దరు పిల్లలు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ కూడా ధనం ఉన్న చోట మీరందరూ అన్నట్టుగానే అహంకారం ఉంటుంది. అహంకారం ఉన్న చోట ఏముంటుంది? అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉన్న చోట ఏమవుతుంది? మతి విభ్రమ, బుద్ధి తప్పుదారిలో పడుతుంది. బుద్ధి తప్పుదారిలో పడినప్పుడు ఏం తెలుస్తుంది? ఏది సత్యం, ఏది మిథ్య, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఆ భావంలో వచ్చేస్తుంది బుద్ధి అంతా కూడా. అదే కృష్ణ గీతలో అంటారు కదా, మతి విభ్రమ బుద్ధి నాశో. బుద్ధి నాశనం అయిపోతుంది అర్జున. వీళ్ళిద్దరికీ ఆ ధనం అహంకారంతో బుద్ధి భ్రమించి పుణ్యమైన గంగా నది మందాకినిలో స్నానం చేస్తూ చుట్టూ చాలా మంది లేడీస్ని పెట్టుకొని బట్టలు లేకుండా వాళ్ళతో జలకాటలు ఆడుతూ సిగ్గు లేకుండా తప్పుడు పనులు చేస్తూ కనపడతారు. నారదముని అటు వెళ్తారు. చూడండి ఎలా ఉంటుందో. ఆ ఉన్న చుట్టుపక్కల స్త్రీలందరూ కూడా కొద్దిగా వాళ్ళకి ఒక ఏమనిపిస్తుంది అంటే ఒక సిగ్గుగా అనిపిస్తుంది. అయ్యో, ఒక సాధువు వెళ్తున్నారే, ఆయన ముందర బట్టలు లేకుండా ఎలా ఉంటాం, అయ్యో అని వాళ్ళు బట్టలు స్వరంగా తీసుకున్నట్టు కప్పుకుంటారు. నారదముని దగ్గర నేకుడుగా, అంటే బట్టలు లేకుండా కనపడకూడదు అని. వీళ్ళిద్దరూ మాత్రం ఆ భావన రాదు. నారదముని వచ్చిన బట్టలు లేకుండానే ఫుల్గా తాగేసి ఉంటారు. ఆ మత్తులో ఎప్పుడైనా తీయదనం ఎక్కువగా మోతాదు ఏమవుతుందంటే మత్తు ఇస్తుంది. అండ్ ఇక్కడ దొరికే మందులా కాదు, అక్కడ దేవలోకాల్లో మందులు, సోమరసం ఇవన్నీ ఏంటంటే తీయదనం ఎక్కువయ్యి మైండ్ని కొద్దిగా ఇల్యూజన్, అంటే మైండ్ని ఏం చేస్తుంది, ఒక భ్రమ తయారు చేస్తుంది. ఇక్కడ మందులా కాదు, ద్రాక్షతో వచ్చే మందులా కాదు. ఏమవుతుంది చూడండి, ఆ మత్తు మందులో ఉండిపోయి నారదముని గొప్ప సాధువు వచ్చిన ఆయన గౌరవించాలి. అదే మతి విభ్రమ. రెండోది ఏమిటి? బుద్ధి నాశం. బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి నాశనం అయినప్పుడు మంచి చెడు తెలుసుకోలేకుండా పోతాం. ఆ మంచి తెలుసుకోలేకుండా నారదముని కనపడినా కానీ చులకనగా ఆయన గౌరవం ఇవ్వకుండా, ఆ సాధువు గౌరవం ఇవ్వకుండా చులకనగా ఆయనతో బిహేవ్ చేస్తారు, నడుచుకుంటారు ఆయనతో. నారదముని చూడండి ఎంత మంచి కుటుంబంలో పుట్టారు మీరు, అంతే కదా. పిల్లలు చెడుగా కనపడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గుర్తొస్తారు మనకు, కరెక్టే కదా. ఈ చిన్న ఊర్లో ఉన్నప్పుడు ఒకరికొకరు మీరు తెలుసుంటారు కాబట్టి పిల్లలు చూస్తేనే అయ్యో మంచి కుటుంబమే తల్లిదండ్రులు వాళ్ళు, ఈ పిల్లలు ఎలా అయిపోయారు ఏమిటి, జాలి అనిపిస్తుంది మీ అందరికి కదా, ఎవరికైనా అనిపిస్తుంది, సహజం అది. నారదమునికి అనిపిస్తుంది, అయ్యో కుబేరుడు పిల్లలే మీరు, మంచి అంటే దేవతల్లో ఒక మంచి స్థానం ఉన్న కుబేరుడు, అతని పిల్లలే మీరు. కుబేరుడు తండ్రి ఎవరు? కుబేరుడు బ్రదర్ ఎవరు? రావణాసురుడు. చూడు, అది బాగా గుర్తున్నాయి మనకు. మన ముందు ఎనిమిస్ బాగా గుర్తు, విలన్లు బాగా గుర్తుంటారు మనకు, అంతేనా? రావణాసురుడు కరెక్ట్ చెప్పేస్తారు అసలు మీరు, బాగా సూపర్ అసలు మీరు. ఎవరు కుబేరుడు తండ్రి? ఎవరు? గొప్ప ఋషి ఆయన. గూగుల్ చూడొద్దండి ఇప్పుడే,
కనుక్కోనండి నెక్స్ట్ వారం. ఓకేనా? హోంవర్క్. ఓకేనా? వెరీ గుడ్. కుబేరుడు అంత మంచి బ్రాహ్మణుడి కొడుకు. అటువంటి మీ తాతగారు ఎంత స్థానం అయ్యా, మీ నాన్న ఎంత స్థానం, మీరు ఎలా అయిపోయారు? తాగేసి లేడీస్తో అలాగా గంగా నదిలో, అది ఎంత అపవిత్రం చూడండి. గంగా నది తాకినా చాలే, గంగను చూసినా అంత పుణ్యం. గంగా నదిని మనం తాకాల అవసరం లేదు. గంగాని దూరంగా చూసి దండం పెట్టినా ఆ పుణ్యాన్ని వెలగట్టలే. గంగా నది తాకితే ఎంత పుణ్యము. అది గంగా నదికి ఏది అర్పించలేము. గంగా నదినే అర్పిస్తాం మనం. ఇలాగా తల్లి నేను ఏమి అర్పించలేను, నేనే అర్పించుకుంటున్నా. అటువంటి పుణ్యనదిలో ఇటువంటి పాపకార్యం చేసినప్పుడు నారదముని హృదయం ద్రవించిపోతుంది. అయ్యో, ఇంత మంచి కుటుంబంలో పుట్టి ఇలా తయారైపోయారే, అలాంటి పిల్లలు మన కలియుగంలో రోజు చూస్తూనే ఉన్నాం. కరెక్టా కాదా? మీకే తెలుసు కూడా, ఈ సమాజంలో కూడా తల్లిదండ్రులు ఎంత గొప్పగా ఉన్నా కానీ పిల్లల సంస్కారం చాలా తక్కువగా ఉంటుంటాయి. ఈ మధ్యకాలం చూసారంటే మీరు, వాళ్ళకి వేద జ్ఞానం అసలు లేదు, గీతా జ్ఞానం అసలు లేదు, మంచి వాల్యూస్ కానీ, ఒక ఎడ్యుకేషన్ కానీ, ఒక సంస్కారం, క్యారెక్టర్ కానీ, ఇవన్నీ ఎక్కడా లేవు. ఎక్కడా కూడా. ప్రాబ్లం ఏమిటంటే చూడండి, మంచి కుటుంబంలో పుడితేనే సరిపోదు. మంచి జ్ఞానం లేనప్పుడు ఏ కుటుంబంలో పుట్టినా వేస్టే. మంచి జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు కళ్ళు తాగే రెంట్లో పుట్టినా నువ్వు పుణ్యాత్ముడివే. జ్ఞానం ముఖ్యం మనిషికి. ఇక్కడ ఆ పిల్లల్ని చూసి నారదముని హృదయం ద్రవించిపోతుంది. ఇంత పాపం చేశారేమిటి, ఇంత తయారైపోయారు వీళ్ళు, తాగేసి తను అంటే మనసు అంటే ముందర సాధువులు కనపడతారో తెలియట్లేదే. బట్టలు లేకుండా ఎలా చిన్నపిల్లలే బట్టలు లేకుండా సిగ్గుగా వస్తారు కదా, అలాంటి ఇంత ఏజ్ వచ్చిన వాళ్ళు బట్టలు లేకుండా తిరుగుతున్నారే మీరు అని చాలా బాగా ఆయన హృదయం ద్రవించిపోయి వాళ్ళకి శాపం పెడతాడు. శాపం ఏమిటి? మీరు ఎలాగైతే ఒక సాధు వచ్చినా గ్రహించలేకపోయారో, ఒక ఉన్మాదంతో, ఒక అహంకారంతో, అజ్ఞానంతో, తండ్రి ఉన్నాడనే ఒక బలంతో, అంతే కదా. తండ్రి పెద్ద పోస్టులో ఉంటే పిల్లవాడు మాట వింటాడా? వాడు కానీ వీడు దున్నేస్తాడు. కరెక్టా కాదా? యు నో హూ మై ఫాదర్, యు నో మై ఫాదర్, అంతే కదా. మా నాన్నమ్మ తెలుసా నీకు? వీడికి గురించి వీడికే స్టామినా లేదు, వీడి బలం ఎవరు పక్కన చూపిస్తాడు. అదేం బలం అది? కాబట్టి వీళ్ళకి ఆ అహంకారం అజ్ఞానంతో కలిసి ఇలాంటి పరిస్థితులు దొరికినప్పుడు నారదముని శాపం పెడతాడు. ఏ శాపం అయ్యా అంటే, చెట్లు ఎలాగైతే సిగ్గు లేకుండా బట్టలు లేకుండా ఉంటాయో, ఎవరైతే బట్టలు లేకుండా తిరుగుతారో వాళ్ళకి నెక్స్ట్ జన్మలో చెట్లులాగా పుడతారు. అర్థమవుతుందా? విచక్షణ జ్ఞానం కోల్పోయినప్పుడు. కాబట్టి మీరు విచక్షణ జ్ఞానం కోల్పోయారు కాబట్టి మీరు ఇంకొక జన్మలో చెట్లులాగా పుట్టండి అని శాపం పెడతారు. అప్పుడు శాపానికి తేరుకుంటారు. కరెంట్ షాక్ లాగా అది, అంతేనా? తేరుకొని నారదముని క్షమించండి, ఇంత మంచి కుటుంబంలో పుట్టిన తప్పులు చేసేసాము, మీరే మాకు దయతో ఒక దారి చూపించండి. ఒక సాధువు కోపం కూడా ఏం చేస్తుందంటే వాళ్ళకి మంచే చేస్తుంది. ఒక సాధువు ఎప్పుడు కూడా వేరే వాళ్ళు బాధల్లో చూసి ఆనందపడేవాడు సాధువే కాదు. వేరే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలనుకునేవాడు సాధువే కాదు. అంటే వైష్ణవులే కాదు, వేరే వాళ్ళని విజయాన్ని ఓర్చుకోలేక అసూయతో రగిలిపోయేవాడు వైష్ణవులే కాదు. వేరే వాళ్ళ విజయం అంటే విష్ణు విజయం కదా. వేరే వాళ్ళ విజయం అంటే వేరే భక్తుల విజయం అంటే భగవంతుడి విజయం. అది దాన్ని ఆనందించాలి. అసూయ ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు వైష్ణవులు సాధువులు అంటే. కాబట్టి సాధువుల కోపం కూడా ఏం చేస్తుంది? మంచే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆత్మశుద్ధి కోసమే శాపం జరుగుతుంది. అహల్యాన్ని కూడా శాపగ్రస్తురాలు అయ్యింది. అహల్య ఎవరు? అహల్యాన్ని శపించింది గౌతమ. అహల్యాన్ని శపిస్తాడు, కానీ ఆ శాపం ఏమైంది? లాస్ట్కి ఏమైంది? అదృష్టం చూడండి, శాపం కూడా ఏమైంది? శ్రీరామచంద్ర యొక్క పాద ధూళి తగిలి అదృష్టం దొరికింది ఆవిడికి.
ఏదైనా ఎప్పటికీ దొరికేది కాదు ఆవిడకి. అలా చెప్పి తప్పులు చేయకూడదు మనం. అంటే శపించే ఋషులు కూడా లేరులే ఇక్కడ, మీరు టెన్షన్ పడదండి. అర్థమైందా? గౌతముడు అంటే జపించాడు, మనం జపిస్తే ఏమవుతుంది? ఆ పాప మనకే వస్తుంది వెనక్కి. నేను శుద్ధ బ్రాహ్మణి శపిస్తున్నాడు వెనక్కి, మనమే భస్మం అయిపోతాం ఇక్కడ. కలియుగం ఇది. కాబట్టి మనం వీలైతే మంచి చేద్దాం, ఒకరిని తొక్కేయద్దండి. జీవితం నేర్చుకోవాలి. మొదటి పాఠం ఏంటంటే, ఒకరిని తొక్కుతూ వెళ్ళేవాడు వాళ్ళ జీవితం అంతా కూడా అతి భయంకరంగా ఉంటుంది, భవిష్యత్తు అంతా కూడా. మంచి హితం కోరుకుని వెళ్ళేవాడు ప్రకృతి కూడా వాడికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నారదముని శాపం కూడా వాళ్ళ వరమైంది ఇక్కడ. వాళ్ళు వేడుకుంటారు, స్వామి నారద నన్ను క్షమించండి, ఇంత పాపం చేశాం మేము, మిమ్మల్ని అవమానించాము, ఒక విచక్షణ జ్ఞానం లేకుండా ఉన్నామే, చెట్లులాగా అయిపోతే మాకేమిటి, దయ చూపండి. అప్పుడు నారదముని అంటాడు, భయపడొద్దండి, ఈ శాపం కూడా మీలో మార్పులు తీసుకురావడం కోసం శాపం, అంతేగాని కసిపోయిన కొంత రివెంజ్ తెచ్చుకుంటారు కదా, రివెంజ్ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లాగా అయిపోద్దండి. ఇంటికి వస్తుంది నట్టింటికి వస్తుంది అంటూ అంటారు కొంతమంది. వీళ్ళు గొడ్డలు తీసుకుని వచ్చి నరికేద్దాం, ఇది కాదు. ఒకవేళ మనకు నొప్పి తగిలినా దానికి ప్రతిఘటన ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ మెచ్యూరిటీ బట్టి డిపెండెంట్ ఉంది. అది పుస్తకొట్టే పాములాగా అయిపోకూడదు. పాము తోక కొట్టామనుకుంటే పాముకు చాలా పాపం కాటేస్తుంది. సాధు అలా కాదు. సాధు జీవితంలో కొన్ని ఓర్పు అనేది చాలా ఉండాలి. భూదేవిలాగా ఓర్పు ఉండాలి. వైష్ణవులు అంటేనే విష్ణువు అంత ఓర్పు ఉండాలి. విష్ణువుని దుర్వాసముని తన్నినా మహావిష్ణువు కోపం రాలా. అయ్యో దుర్వాస, కానీ భృగుముని, సారీ ఎవరు మీరు ఉపేస్తున్నారు, అలాగా చెప్పాలి కదా ప్రభుజీ, భృగుముని ప్రభు అని ఏం చెప్తే అలాగే వినేయడమేనా మీరు? కానీ మీకే తెలియదు కాబట్టి సరిపోయింది ఆ పరిస్థితి ఇక్కడ. అలానా? నాకు బాగా తెలుసుకున్న స్టూడెంట్స్ చెప్పడం ఇష్టం. ఏం తెలియకుండా ఏం చెప్పినా నమ్మేస్తారా మీరు? భృగుముని, అయ్యో భృగు, నీ కాలు చాలా కోమలంగా ఉంటాయి, నా హృదయం చాలా గట్టిగా ఉంటుంది భృగు, నా హృదయం గట్టిగా ఉంటుంది, నీ కాలు కోమలంగా ఉంటుంది తామర పువ్వులాగా, నీ పాదాలకి దెబ్బ తగిలిందేమో నా హృదయం తాకి. వా, ఎటువంటి వర్ణన కలిది. ఏమైనా మన గుండెల మీద వెళ్ళాను అనుకోండి, మరేం చేస్తాం? మన తల తీసేస్తాం ఫస్ట్. అంతేనా? మహావిష్ణు ఏమంటున్నాడు ఇక్కడ, అయ్యో భృగు, నాది ఎలాగో రాతి గట్టి హృదయమే, నీ పాదాలకి దెబ్బ తగిలిందేమో, పాపం కోమలంగా ఉంటాయి నీ పాదాలు. చూడండి, ఇది ఈ లక్షణం భృగుమని ఏడ్చేస్తాడు. బా, ఏమి గుణం ఇది! పరమశివుడు కోపం వచ్చేస్తుంది అక్కడికి వెళ్తే, బ్రహ్మదేవుడు కోపం వచ్చేసి పెద్ద స్టోరీ అది. ఇక్కడికి వస్తే మహావిష్ణు స్వామి వచ్చి నా పాదాలు ఏమైంది అంటున్నాడే. కాబట్టి సమస్త సృష్టికి నారాయణుడే. కాబట్టి వైష్ణవులు అంటే విష్ణు గుణాలు ఉండాలి కదా. ఇక్కడ చూడండి, నారదముని శాపం కూడా ఒక వరమైంది వాళ్ళకి. బాధపడద్దండి, కృష్ణుడు అవతరిస్తారు. అవతరణ జరిగినప్పుడు ఆ సాక్షాత్ కృష్ణ భగవాన్ దర్శనం మీకు దొరుకుతుంది. బా, ఇది అద్భుతమైన శాపం కదా ఇది. కృష్ణుని యొక్క దర్శనం అంటే బ్రహ్మ ఇంద్రులు కూడా సాధ్యం కాదు. అదే కాదు, కృష్ణ భగవానుడు వాళ్ళ పెరటిలోనే మీరుంటారు. ఇది రెండవ వరం. కృష్ణుడిని చూడడమే కాదు, కృష్ణుడు ఆడుకునే యశోద నంద మహారాజు ఇళ్ళ పెరటిలోనే మీరు చెట్లుగా పుడతారు. మూడవది ఏమిటి? కృష్ణుడి యొక్క బాల్య లీలలనే చూసే అదృష్టం మీకు ఇస్తాను. నాలుగవది ఏమిటి? మీ కుబేరుడు కొడుకులుగా పుట్టిన ఈ జన్మ మీకు ఎప్పుడూ గుర్తుగానే ఉంటుంది. 5, మీరు చేసిన తప్పులన్నీ కూడా ఎప్పుడు మీ స్మృతిలోనే గుర్తుకొస్తూనే ఉంటాయి. చూడండి, ఎంత అద్భుతమైన శాపం కదా ఇది. మనకొస్తే ఎంత బాగుండో కదా అటు అనుకుంటారేమో. మనకంత సీన్ లేదు, మన పుణ్యం సంపాదించుకుందాం. శాపాలు తట్టుకునే శక్తి మనకు లేదు ఇక్కడ. కానీ వర్ణనకు చూసినా కానీ ఒక సాధు కోపం కూడా, ఏమన్నా ప్రభుజీలు ఏమైనా అన్నారనుకోండి, ప్రభు అంటాడు నన్ను కథ చెప్తాను. ఏం కథ చెప్తారు? హరికథ చెప్పారు, కథ చెప్తారా మీరు? ఒకవేళ సాధువులు ఏదైనా ఒక మాట అన్నా అంటే మిమ్మల్ని ఏదో
కోపంగా కాదు, మందలించిన ఒక మాట అన్నా దాన్ని మీరు ప్రేమగా స్వీకరించాలి. ఆ లక్షణం ఉన్నప్పుడే విష్ణువు దగ్గర అవుతారు మీరు. ఎప్పుడైతే మీరు కసితో తీసుకుంటారో భగవంతుడు దూరం అయిపోతారు. ఎందుకంటే భగవంతుడు లేని గుణమే కసి. కృష్ణుడు లేనిది అసూయ. శిశుపాలుడు ఎప్పుడు కృష్ణుడి గురించి అసూయ. కృష్ణుడికి అసూయ లేదు శిశుపాలుడు అంటే. అరే తిట్టుకోరావు బాబు, నేను నోరు అంతా నొప్పి తిట్టుకో. కృష్ణుడికి అసూయ లేదు. అర్థమవుతుందా? చూడండి, ఇంత వరం దొరికిందా కుబేరుని పిల్లలకి కదా. కృష్ణుడు నడిచి తిరిగే నేలపైన చెట్లుగా పుట్టడం, అదే ఇంట్లో పుట్టడం, చిన్నప్పటి నుంచి కృష్ణుడు లీలలన్నీ చూసే అదృష్టం. అది గతం మర్చిపోకుండా. మన చెట్లు ఉన్నాయి ఇక్కడ. మనం కూడా రేపు బట్టలు లేక తిరిగేద్దాం ప్రభు, చెట్లు అయిపోదాం. చెట్లు ఎక్కడే పుడతారు? మన శ్మశానంలో పుడతాము. ఎక్కడెక్కడ పుడతామో తెలీదు. అర్థమైనా? అడవుల్లో పుడతా ఎక్కడ పుడతాం? చెట్లుగా మన చేతుల్లో ఉందా? చెట్లుగా ఎక్కడ పుట్టాలని చెప్పండి. ఏ పెరట్లో పుడతావు? మీ పెరట్లోనే పుట్టి మమ్మల్ని నరికేసి ఇప్పుడు పిల్లలు కూడా. కాబట్టి ఎవరికి తెలుసు చెప్పండి? చెట్లుగా పుట్టడం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఈ జ్ఞానంతో, ఈ కాన్షియస్నెస్ అంటే ఈ ఎటువంటి గత జన్మ స్పృహ అంతా కూడా రావడం, భగవంతుని చూసి అదృష్టం దొరకడం. మనం భగవంతుణ్ణి కాసేపు దర్శనం చేసుకుంటే హృదయం అంతా కరిగి కొంచెం ఏడుస్తూ ఉంటారు కూడా. కరెక్టే కదా? వాళ్ళకి కొన్ని సంవత్సరాలు కృష్ణుని చూసి అదృష్టం దొరికింది చెట్లుగా. నెక్స్ట్ పిక్చర్ పంపించండి. వీళ్ళు మన వాళ్ళు నలకుబేర మణిగ్రీవ అరేబో వాళ్ళకి పిక్చర్ పంపించండి. అదొక మంచి పెయింటింగ్ ఉంది భాగవతంలో. ప్రభుపాదుల వారు పెయింటింగ్ వేపిస్తారు. అద్భుతమైన పెయింటింగ్ అది. అది మీకు అందరికి పంపిస్తారు, చూడండి. అది కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ లీల గురించి మనం లాస్ట్లో తెలుసుకున్నాం. ఎలాగా యశోద, తల్లి యశోద కృష్ణుడిని బంధించడానికి ఆయన వెన్న దొంగలించాడు. ఎందుకు వెన్న దొంగలిస్తావు? నీకే వెన్న తయారు చేస్తాను కదా అని పాప తల్లి చిలికి పెడితే మనం విన్న స్టోరీ అంతా కూడా కదా. పాలిస్తూ ఉంటే కృష్ణుడు పాలు తాగుతూ ఉంటాడు, తల్లి పాలు. ఆడ పొయ్యి పైన ఏదో పెట్టి అని చెప్పేసి కృష్ణుడు పక్కన పెట్టి ఆడ పరిగెత్తు కిచెన్లో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఏమో కృష్ణుడు కోపం వస్తుంది. నా ఆకలి కావాలి, పాలు తాగుతూ పక్కన పెట్టేస్తావా నువ్వు? నాకన్నా నీకు పాలు ఎక్కువైందా అని వెన్న కొండలంటే పగల కొట్టేస్తాడు. పగల కొట్టి అలా రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ అన్ని యశోద వెన్న కొండలని పైన పెట్టి ఉంటుందంత. కృష్ణుడికి అవసరం ఉంటుంది, వాళ్ళని ఇంటికి వెళ్తున్నాడే, అంతే కదా. కృష్ణుడు దొంగతనం చేసినా అందంగా ఉంటుంది, ఏడ్చినా అందంగా ఉంటాడు. అర్థమైనా? మనం ఎలా ఉంటాం చెప్పండి? భగవంతుడు లీలలు వింటే మన హృదయం అంతా భ్రమించిపోవాలి. మన హృదయం కరగలేదంటే కామ క్రోధాలన్నీ బలంగా ఉన్నట్టు. మన పునాదులు బట్టగా వేసాం మనం, అది కదలట్లా లోపల. ఇక్కడ ఏమవుతుంది చూడండి, కృష్ణుడు ఆ లీలలు చూసి మనం విన్నాం కూడా. త్రేతాయుగంలో వానరులందరూ కూడా కృష్ణుడికి, రామచంద్రుడికి సేవ చేశారు కాబట్టి, రాములు వారి కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి ఆ వానరులే ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్న బృందావనంలో కోతుల్లాగా పుట్టి, కృష్ణుడు నాకు సేవ చేశారే మీరంతా కూడా త్రేతాయుగంలో, ఇప్పుడు మీకు నీ సేవ చేస్తా. ఇది భగవంతుడి ప్రేమ ఎలా ఉంటుంది చూడండి. మనం ఒక సేవ చేస్తే స్వామి మన కోసం 100 రెట్లు వస్తాడు. ముందు ఎప్పుడో యుగం అంటే ఏమిటి? కొన్ని లక్షల సంవత్సరాల ముందు సేవ చేసిన భగవంతుడు వాళ్ళు మరిచిపోలా. మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి ద్వాపర యుగంలో కోతుల్లాగా బృందంలో పుట్టి కృష్ణుడు స్వయంగా నా కోసం ప్రాణాలు అర్పించారే, స్వామి స్వయంగా వెనబెడుతున్నాడు వాళ్ళకి. చూడండి ఎంత అదృష్టం అది. ఆ వానరులు ఎంత అదృష్టం. అందుకే భగవంతుడు సేవ చేసేవాడు, భగవంతుడి దేవాలయాల్లో సేవ చేసేవాళ్ళు, భగవంతుడి దేవాలయ నిర్మాణానికి సేవ చేసేవాళ్ళు, ఈ భక్తి మార్గంలో భక్తుల సేవ చేసేవాళ్ళు, వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తు వాళ్ళకి. ఇక్కడ మీరు సమాజంలో ఎంతమందికి సేవ చేసినా మీ భవిష్యత్తు అంధకారంగానే ఉంటుంది. ఇది ప్రకృతి నియమం ఇది. కాబట్టి ఇక్కడ ఆ వానరులకి అంత అదృష్టం కృష్ణుడు స్వయంగా పెట్టుకుంటే ఎలా అనిపిస్తుంది? మనం ఇక్కడ స్వయంగా నైవేద్యం పెట్టడం ఓకే, కృష్ణుడు మనకు పెట్టడం ఎలా ఉంటుంది? ఎంత ప్రేమ, ఎంత భక్తి ఉంటే స్వామి మనకు దాసోహం అయిపోతాడు. అది భక్తి లక్షణం. ఏమంటే భగవంతుడు కూడా భక్తుడికి దాసుడు అయిపోతాడు. మనం ఎంత దాసులు అవుతామో భగవంతుడికి, భగవంతుడు అంతకన్నా ఎక్కువ దాసులు అయిపోతారు భక్తుడికి. ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధం. ఏమి సేవా యుద్ధం అంటాం దీన్ని. ఎవరు సేవ ఎక్కువ బాగా చేస్తారో అని ఇద్దరు పోటీ పడతారు, భక్తుడు భగవంతుడు.
ఇక్కడ మనం చేసే యుద్ధం ఏమిటి? మనం ఎవరిని చంపాలి, ఎవరు గెలవాలి యుద్ధం చేస్తుంటాం బయట ప్రపంచం అంతా. ఇక్కడ యుద్ధం ఏమిటి? ఎవరి హృదయం గెలవాలని, మనం గెలవాలని కాదు. ఇది సేవా యుద్ధం జరిగేది. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఆ లీల, యశోద ఇంకా వెన్నంతా నువ్వు పగలగొట్టేస్తున్నావు, నిన్ను బుద్ధి చెప్పాలి, నువ్వు మారట్లేదు, నువ్వు నాటిగా అయిపోతున్నావు, నిన్ను మందలించాలి అని పరిగెత్తు. కృష్ణుడు భయంతో పారిపోతే ఆవిడ కట్టి తీసుకొని పరిగెత్తు వెళ్ళి అక్కడ కట్టి ఉంటుంది, చూసారా ఫోటో తర్వాత చూడండి ఎప్పుడైనా, కట్టే ఉంటుంది యశోద చేతిలో. ఆ కట్టె చూసి భయపడిపోతాడు, అయ్యో నా బిడ్డ భయపడిపోతున్నాడు. ఆ లీలంతా జరిగిన తర్వాత యశోద పరిగెత్తు పట్టుకోవాలంటే కృష్ణుడు ఏడుస్తూ ఉంటే ఆ తల్లి ఇంకా బంధం వేస్తుంది. ఎలా? తాడు తెచ్చి కట్టేస్తాను నిన్ను. ఎవరికి కట్టాలి? ఆ రోలు కట్టేద్దాం. దామోదరుడు చూడండి అక్కడ రోలు ఉంది. కృష్ణుడు ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నా చూడండి. అసలు అది కదా కళ్ళు అంటే. మన కళ్ళు ఏమిటి చెప్పండి? లైట్ లేకపోతే చూడలేము మనం. అది ఎలా ఉన్నాడు చూడండి. ఒక అమాయకత్వం ఉంటుంది, ఏడుస్తూ ఉంటాడు చూడండి. అంటే భగవంతుడు భయపడ్డం ఏమిటి చెప్పండి? ఇది కదా భక్తి ప్రభావం ఏమిటి? భయపడ్డం ఏమిటి? భగవంతుడు సమస్త లోకాలు ఆయన కనుసైగ చేస్తేనే లోకాలన్నీ కూడా ఆగిపోతాయి. సూర్యుడు ఆగిపోతాడు ఒక సైగ భగవంతుడు చేస్తేనే, ఒక సంకల్పంతోనే. ఇక్కడ ఆయన భయపడ్డం ఏమిటి? అర్థమవుతుందా? ఇది వర్ణించలేం కూడా. శాస్త్రాలు వేదాలు వర్ణించలేనిదే కృష్ణ లీల. అది చూసి ఆ అందం చూసి అసలు ఏడుస్తున్నా కూడా అందంగా ఉంటాడు. యశోద కూడా అబ్బా ఇది అందం ఏం ఉన్నాడు రా వీడు అనిపిస్తారు కదా ఎవరికైనా కూడా. ఎంత కోపం వచ్చినా కానీ కొట్టబుద్ధి కాదు. అర్థమైందా? ఆయన ఏడుస్తున్నా కూడా అయ్యో నా బిడ్డ భయపడతాడేమో, కట్టి పడేసి బంధించేద్దాం, తాడు తెచ్చుకొని కట్టేస్తూ ఉంటే సరిపోదు, 2 ఇంచులు సరిపోవు, మళ్ళీ కడుతుంది, మళ్ళీ తాళ్ళని తీసుకొని కడుతుంది, సరిపోదు. లాస్ట్కి తల్లి విరక్తి వచ్చి పారిపోతాం అనిపిస్తుంది. ఇంక అప్పుడు అయ్యో మా తల్లి పాప బాగా విరక్తి వచ్చినట్టుంది, సరే కట్టు తల్లి అని ప్రయత్నం చేపిస్తాడు. చూడు భక్తి బద్ధం ఎలా కట్టిందా తల్లి కృష్ణుడిని? తాడుతో కట్టలేదు, భక్తి బద్ధం, భక్తితో కట్టేసింది కృష్ణుడిని. భగవంతుని కట్టేయాలంటే కట్టేయగలుగుతామా? దుర్యోధనుడు ట్రై చేశాడు కృష్ణుని కట్టేద్దామని. కురుసభలో ఏం చేశాడు? కట్టేశాడా కృష్ణుడిని? ఆ స్వామి రూపం చూసి దుర్యోధనుడు షేక్ అయిపోతాడు. అర్థమైనా? ఆయన కట్టేయాలంటే ఎలాగా? దుర్యోధనుడు అహంకారంతో కట్టాలనుకున్నాడు కృష్ణుడిని. అందుకే ఏమయ్యాడు కృష్ణుడు? వాడికన్నా సైజు వామనదేవులాగా పెరుగు అట్లా విశ్వరూపం చూపించేశాడు. ఇక్కడ ఏమిటి? కృష్ణుడు ఆ మహావిశ్వరూపం చూపిస్తాడు. కృష్ణుడే చిన్న పిల్లవాళ్ళకి అయిపోయి నన్ను కట్టు తల్లి అని బంధించేసే స్థితికి వచ్చాడు. ఆ భక్తి ఉన్న శక్తి అది. మన భగవంతుని భక్తితో బంధించాలి, అహంకారంతో ధనంతో కాదు. ఆ భక్తి ఉన్నప్పుడే ఆయన మనకు దాసోహం అయిపోతాడు. అది జరిగింది ఇక్కడ లీల. ఆ లీల జరిగిన తర్వాత, రోలు కట్టిన తర్వాత చూడండి, కృష్ణుడు రోలు కట్టేసింది కదా అని ఖాళీగా ఉండలేదు. చూడండి ఆయన, అందుకే ఆయన లీలలు మనం వర్ణించలేం. మన చెవులు ఎప్పుడు కూడా కృష్ణుడికి లీలలు వినాలి. అర్థమవుతుందా? అందుకే చాణక్యుడు అంటాడు ప్రతిరోజు పొద్దున లేస్తానే జూదం ఆడండి, మధ్యాహ్నం స్త్రీల గురించి మాట్లాడండి, రాత్రుల్లో దొంగతనం చేయండి అని అంటాడు. ఎంత బాగుంది కదా? ఎంత బాగుంది కదా? దీని గూఢార్థం ఏమిటి? పొద్దున్నే జూదం ఆడండి అంటే పొద్దున్న లేస్తేనే భగవద్గీత, మహాభారతం అంతే కదా. జూదం అంటే ఏమిటి? గ్యాంబ్లింగ్. మహాభారతం జరిగిన దానివల్లే కదా ఓడిపోవడం. దుర్యోధనుడు ఎత్తులు, శకుని పై ఎత్తులు, అమాయకులైన భక్తులైన పాండవులు మోసం చేయడం. అంటే పొద్దున లేస్తానే మహాభారతం అంటే భగవద్గీత పఠనం ఉండాలి. నిద్ర లేస్తానే, పేపర్లు కాదు. గీతను పట్టుకోండి, తలరాతలు మారుతాయి. పేపర్లు పట్టుకోండి, ఏం మారుతాయి? పేపర్లు మారుతాయి. అదే మేము చదవలేం కాబట్టి రేపు కూడా. అర్థమైనా? పొద్దున్న లేస్తానే భగవద్గీత మొదలవ్వాలి మీ పొద్దున. రెండవది ఏమిటి? మధ్యాహ్నం పూట స్త్రీల గురించి మాట్లాడాలంటే ఏమిటి? పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళ గురించి కాదు. మీ ఇంట్లో ఏం కూర అక్క, మీ ఇంట్లో ఏం కూర ఆంటీ, ఇది కాదు. స్త్రీల గురించి మాట్లాడే ఏమిటి? రామాయణం, సీతాదేవి గుణాల గురించి తెలుసుకోవాలి మధ్యాహ్నం సమయంలో. పొద్దున
కృష్ణ భగవద్గీత, పాండవుల యొక్క గుణాలు, మధ్యాహ్నం పూట రామాయణం, స్త్రీల గురు సీతాదేవి యొక్క ఔన్నత్యం, సీతాదేవి యొక్క తపన, సీతాదేవి యొక్క భక్తి. ఆవిడ ఒక 11 నెలలు ఎలాగైతే రామనామం చేస్తూనే నిద్ర లేకుండా, ఆకలి లేకుండా అలాగే ప్రాణం పట్టుకుని ఉన్నది రామనామ శక్తితో ఆ తల్లి. ఆవిడ గురించి తెలుసుకోవాలి మధ్యాహ్నం పూట. అంతే తప్ప మధ్యాహ్నం పూట సీరియల్ పెట్టేసి అత్తాకోడల సీరియల్ రాత్రి పొద్దున చూసి 1000 ఎపిసోడ్లు కూడా వస్తుంటాయి, చూస్తూనే ఉంటాం మనం. అది 1,00,00,000 ఎపిసోడ్లు పెట్టినా మారవు అవి, అలాగే ఉంటాయి. కొన్ని స్టోరీస్ అలాగే ఉంటాయి. అత్తాకోడల స్టోరీలు ఏమంటే 1,00,00,000 ఎపిసోడ్లు పెట్టినా పోతానే ఉంటాయి అవి. టీవీ పగిలిపోయినా అసలు పోతానే ఉంటాయి ఇక్కడ. అంతేనా? విశ్వనంత వరకు కోరికలు ఆ కష్టాలు అలాగే ఉంటాయి. కాబట్టి దాని గురించి లైఫ్ వేస్ట్ చేసుకోవద్దండి. దాంట్లో మసాలా ఏం లేదు దాంట్లో. మధ్యాహ్నం ఏమిటి? సీతాదేవి గుణాలు, రామనామ శక్తి. సీతాదేవి ఎలా ఉన్నది? 11 నెలలు తిండి లేకుండా నిద్ర లేక ఎలా ఉన్నది? రామనామ స్మరణతో ఉన్నది ఆ తల్లి. అది మనం గ్రహించాలి. మధ్యాహ్నం పూట రామాయణం వినాలి, పొద్దున మహాభారతం భగవద్గీత, మధ్యాహ్నం రామాయణం, సాయంత్రం చాణకులు ఏం చెప్పారు? దొంగతనం చేయమన్నాడు. అంటే ఏమిటి? దొంగల గురించి వినమన్నాడు. దొంగలు అంటే ఎవరు ఇక్కడ? కృష్ణుడు. ఆయనకైనా దొంగలు ఉన్నారా? వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం, ప్రజే నవనీత చౌరం, గోపాంగనాదుకూల చౌరం, అనేక జన్మార్జిత పాప చౌరం, చౌరాగ్రగణ్యే శిరశ నమామి. అన్ని దొంగల్లో కృష్ణ, నువ్వు వెన్న దొంగలిస్తావు కృష్ణ, గోపికల బట్టలు దొంగలిస్తావు కృష్ణ, దానికంటే అనేక జన్మార్జిత పాప చౌర్యం, మా భక్తుల్లో ఉన్న కొన్ని కోట్ల జన్మల పాపాలు దొంగలిస్తావు కృష్ణ, నిన్ను మించిన దొంగే లేడు కృష్ణ అని అంటాడు. కాబట్టి మన పాపాలు దొంగలిస్తాడు కృష్ణుడు. మన భావన రాత్రులు ఎలా ఉండాలి? భాగవత పురాణం, కృష్ణ కథ అంటేనే భాగవత పురాణం రాత్రుల్లో. ఇది మన రోజు గడవాల్సింది. పొద్దున్న లేస్తేనే వీళ్ళు ఇది ఎప్పుడు రాత్రి వరకు శరీర పోషణే ఉండకూడదు. చాణక్యులు చెప్పినట్టు ఈ 3 ఉండాలి. పొద్దున భగవద్గీత మహాభారతం, మధ్యాహ్నం రామాయణం, రాత్రి భాగవత పురాణం. ఇది ఒక మనిషి, ఒక మానవ జీవితం ఈ విధంగా గడవాలి. మధ్యాహ్నం మంచి లంచ్, మళ్ళీ ఫుల్ స్లీప్, ఫుల్ డిన్నర్, మళ్ళీ ఫుల్ స్లీప్, ఫుల్ బ్రేక్ఫాస్ట్, ఫుల్ స్లీప్, మధ్యలో ఫుల్ స్నాక్స్. ఎప్పుడు ఫుల్లేనా? హాఫే లేదు. జీవితం ఇదేనా చెప్పండి? కొద్దిగా హాఫ్ చేయండి, కొద్దిగా కట్ చేయండి, కొద్దిగా సమయం ఉంటుంది మీకు. కిచెన్లోనే గడిపేద్దండి జీవితం అంతా. బయట రండి, ఉపవాసాలు ఉండండి, కొద్దిగా తక్కువ తినండి, సమయాన్ని ఉంచండి, భక్తులు జీవితం కూడా ఉపయోగించండి. అర్థమవుతుందా? ఇక్కడ మానవ జీవితం అంత ముఖ్యమైన జీవితం. ప్రతి ఉదయం వస్తుందంటేనే ఆయుష్ మనకు తగ్గిపోతుంది, చావుకు దగ్గరగా వెళ్తున్నాం. కాబట్టి ఈ రోలు కట్టిన తర్వాత కృష్ణుడు, అయ్యో నా నారదముని ఏదో చేశాడు కదా, స్వామి గుర్తొస్తుంది. నా భక్తుడు ఏదోసారి నాకు ఫిట్ చేస్తూ ఉంటాడు, ఎక్కడో చోట. ఇప్పుడు ఏం చేయాలి? రోలు కట్టిన తర్వాత స్వామి ఇలాగా రోలుని కింద పడిపోతాడు. అలాగా అక్కడ నుంచి పడిపోయి రోలు వెనకాల ఉండిపోతుంది. ఇలాగా స్వామి ముందర, రోలు వెనకాల ఇలా పాక్కుంటూ వెళ్తూ ఉంటాడు కృష్ణుడు. చూడండి, స్వామి అలాగా పాకినా కూడా ఎంత అందంగా ఉంటుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు పాకినప్పుడు మురిసిపోతారు కదా మీరు అందరూ కూడా, మనవరాలు చూసి. తప్పులేదులేండి, మురిసిపోవాలి. లేదంటే ఇంక తాతలు ఎందుకు వస్తారు చెప్పండి, అవలు ఎందుకు వస్తారు మీరు? మరీ అంత వైరాగ్యం వద్దులేండి, మురిసిపోండి. ఆ మురిసిపోయేది 1,000,000 రెట్లు పెట్టడం దానికి. అది కృష్ణుడు పాకితే వచ్చే ఆనందం. అర్థమవుతుందా? అది భగవంతుడు వర్ణించలేం. ఆయన గుణాలు, ఆయన అందం, ఆయన లీలలు వర్ణించలేం. పాకుతూ వెళుతుంటే భూదేవి కూడా కృషిపోతుంది. అయ్యో నా స్వామి ఎంత బాగా అందంగా ఉన్నాడే. ఎందుకంటే స్పర్శ కదా, స్వామి స్పర్శ కదా భూదేవికి, ధరణి. అలా వెళ్తుంటే స్వామి అలా వెళ్ళి 2 పెద్ద చెట్లు ఉంటాయి. ఆ 2 పెద్ద చెట్లు మధ్యలో వెళ్ళి ఇలా వెనుక్కుంటుంది అనమాట స్వామి రోలు. ఈ పక్క చెట్టు, ఈ పక్క చెట్టు, రోలు మధ్యలో ఉంటది. కృష్ణుడు అటేటు చూస్తాడు, ఎవరు ఉన్నారా చూస్తాడు, ఎవరు లేరు, టక్కని ఇలా అంటాడు, ఏమైంది? రోల్ ఇలా అంటే ఏమవుతుంది? అంత పెద్ద మహావృక్షాలు అంటే మనం దాన్ని వర్ణించలేం కూడా. అంత ఎత్తు, అంత రూట్స్, అంత మొదలు. ఆ మహావృక్షాలు కూడా అలాగా టక్క పట సౌండ్ చేస్తూ, యశోద టెన్షన్,
వీడేం చేశాడు రా బాబు, వీడు ఎప్పుడు చూసినా చేస్తూ ఉంటాడు, కొండల బాగా కూడా తినేది మహావృక్షాలు అందరూ చూసి మళ్ళీ రాక్షసులు వచ్చేసి వృందావనకు వచ్చేసారేమో అనుకుంటారు. ఎందుకంటే దాని ముందే పూతన చాలా మంది తెలిపోయింటారు వృందావనంకి. మళ్ళీ కృష్ణుడు ఎక్కడ డేంజర్లో ఉన్నాడేమో, అందరికి టెన్షన్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? కృష్ణుడికి ఏమైనా అయిందేమో అని. చూసే కొద్దికి చెట్లు పడిపోయి ఉంటే అందరూ భయపడిపోతారు. ఇద్దరు రాక్షసులు వచ్చి కృష్ణుడు చంపాలే ప్రయత్నం చేశారేమో అనుకుంటారు. యశోద నంద మహారాజ్ అంతా. యశోద భయం, నా బిడ్డ ఎలా ఉన్నాడో. చూడండి, యశోదకి ఏమంటే కృష్ణుడు బిడ్డ అని తెలియదు, అంటే సారీ భగవంతుడిని తెలియదు ఆ తల్లికి. ఆ జ్ఞానం తీసేస్తుంది యోగమాయ. ఇక్కడ ఏమిటి, యోగమాయ ఏం చేస్తుందంటే కృష్ణుడు భగవంతుడు కాదు, నీ కొడుకు, నీ ఫ్రెండ్, అర్థమైనా, నీ భర్త, అంటే ఈ బంధాలు గుర్తుంటే భక్తి తప్ప ఏదో గుర్తుండదు. కాబట్టి ఆ భక్తి అంతా కూడా ఒక పండుతుంది బాగా అక్కడ. ఇది యోగమాయ చేసే పని. మహామాయ ఏం చేస్తుంది ఇక్కడ, భగవంతుని దూరం చేస్తుంది. అది పార్వతీ పని ఇక్కడ. అక్కడ రాధారాణి పని ఏమిటి, భగవంతుని దగ్గర చేయడం ఆమె తల్లి పని, వైకుంఠం అంతా. ఈ ప్రపంచంలో ఏమిటి, పార్వతి పని మాయలో పెట్టేయడం, అంటే భగవంతుడికి దూరం చేయడం, మోక్షానికి దూరం చేయడం. అందుకే ఈ బంధాలు కోరికలన్నీ వచ్చేది ఈ లోకంలో అంతా కూడా. చూడండి, ఎప్పుడైతే ఈ యోగమాయ కప్పే యశోదకి తను కృష్ణుడని తెలియదు, భగవంతుడని తెలియదు, నారాయణుడని తెలియదు, బిడ్డ అనుకుంటుంది అంతే. గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి, ఏమైందో కృష్ణుడికి ఏమైందో తాపత్రయం. చూడండి, అదే భగవంతుడు తెలిసింది అనుకోండి, గుండె కొట్టుకుంటుందా? మావాడు సూపర్ హీరో అయినా చేస్తారులే, చలో అవుతుందా లేదా? యశోద కృష్ణుడు దేవుడు అంటే ఆవిడ భయం ఉంటుందా? ఏదైనా సూపర్ హీరో బాబుడు, మహావిష్ణువే ఆయన అంటుంది కదా. ఆవిడ కూడా కూల్గా ఉంటుంది కిచెన్ లో కూడా. ఈవెల్లో ఆయన భగవంతు తెలియదు కాబట్టి టెన్షన్. అర్థమైందా? నందగ మహారాజు కూడా భగవంతుడని తెలియదు, అందుకే ఆయనకి టెన్షన్. కృష్ణుడు అంటే ఏం చేస్తున్నాడో, పాకుతున్నాడు, ఎక్కడున్నాడు ఏమో అని. దేవకి వసుదేవులు తెలుసు భగవంతుడు అని, అందుకే వాళ్ళకి టెన్షన్లో. ఆయన టెన్షన్ ఉంది వాళ్ళకి కూడా. ఒకసారి వాళ్ళకి యోగం ఏం చేస్తుంది, వాళ్ళని కప్పేస్తుంది. అప్పుడే వసుదేవుడు బాధపడతాడు, నా కృష్ణుడు ఏం చేస్తున్నాడో ఏమో అని. సడన్ గుర్తొస్తుందా నారాయణుడే అని. అట్లాగా నంద మహారాజుకి అభావం ఉండదు, యోగమై కప్పేస్తుంది. ఎప్పుడైతే ఆ చెట్లు పడిపోతాయో ఇంకా చూడండి ఎలా అవుతుందో పరిస్థితి అంతా కూడా. అందరూ కృష్ణుడికి ఏమైంది అనుకుంటారని చెప్తారు. కృష్ణుడికి అవడం ఏంటి, ఆయనే దాన్ని కూల్ చేసిందని చెప్తారు పక్కన పిల్లలంతా. మేవాడికి అవడం ఏంటి, మేవాడు దాన్ని కూల్ చేసింది. వాళ్ళు నమ్మరు, మావాడు ఎంతున్నాడు, ఎంత ఉన్నాడు, ఏమిటయ్యా నిందలు వేస్తారు, బాగానే వేస్తారు మీరు. వెన్న దొంగిలిస్తే నిందలు వేస్తారు, ఇది కూడా నిందలు వేస్తారు మావాడి పైన. లేదు, మేవాడే దాన్ని కూల్ చేశాడు అంటాడు అందరూ. యశోద నమ్మదు, ఇంత చిన్నపిల్ల కూడా అంత చెట్లు కూల్చడం ఏమిటయ్యా. ఇవదే కదా జీవితం అంటే, ఇదే. మనం ఎన్ని పనులు చేస్తున్నా అక్కడక్కడ భగవంతుడి గురించి, కృష్ణుడి లీల గురించి, ఎందుకంటే ఆ లీలలు మన చెవులకి అమృతం పోసినట్టు ఉంటుంది. కృష్ణ లీలలు అమృతంలాగా మన హృదయంలో ఉన్న ఆ చెడ్డ గుణాలు, రసాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆయన పైన ప్రేమ రావాలి, ప్రపంచం పైన వైరాగ్యం వస్తూ ఆయన పైన ప్రేమ వచ్చినప్పుడే ఈ పైన వైరాగ్యం వస్తుంది. మనకు భగవంతుడి పైన ప్రేమ లేకుండా వైరాగ్యం రాదు, వచ్చినా అది కోతి వైరాగ్యం లాగా. ఏమంటాం దాన్ని, ఫల్గు వైరాగ్యం అంటే. ఏమంటాం, ఫల్గు వైరాగ్యం. ఈ ఒక చెప్పే చాలా వినుంటారు మీరు. కోతి వైరాగ్యం ఏమిటి, ఒక మొక్క పైన ఒక బ్రాంచ్ పైన ఉంటుంది, కొమ్మ పైన ఉన్నప్పుడు వైరాగ్యం, నాకు వద్దు, ఏ కోతులతో వద్దంటుంది, ఇక్కడ ఇక్కడ దూకుతుంది, మళ్ళీ కోతులతోనే ఉంటుంది. అర్థమైనా? ఒక సెకండ్లో మారిపోతుంది వైరాగ్యం దానికి. అది కాదు, భగవంతుడి పైన ఆకర్షణ వచ్చినప్పుడు తెలియకుండానే మనలో జ్ఞాన వైరాగ్యం ఉచ్యతే, వైరాగ్యం వచ్చేస్తుంది. ఎప్పుడైతే నలకుబేర వీళ్ళు చెట్లు పడిపోయినప్పుడు చూడండి ఏమవుతుందో, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళలో నుంచి ఆ నలకుబేర మయగిరులు బయట వస్తారు చెట్లు బాడీ నుంచి. అంతే కదా, ఎలాగైతే శరీరం వదిలిన ఆత్మ బయట వస్తుందో అదే చావు అంటే. చావు అంటే అది గొప్పవి, అదే పెద్ద సైన్స్ కాదు. శరీరాన్ని ఆత్మ వదిలేయడం చావు, శరీరాన్ని తీసుకోవడం ఆత్మ పుట్టుక, అంతే. ఈ చెట్లు శరీరం వదిలేశారు, వాళ్ళ ఆత్మ బయట వచ్చింది. స్వామికి ప్రార్థనలు చేస్తారు, కృష్ణ ఎంత అదృష్టమా దొరికింది కృష్ణ. సాక్షాత్ మహామహా దేవతలు కూడా నీ లీలలు చూసి అదృష్టం లేదే, మాకు ఈ అదృష్టం దొరికిందంటే మా నారదముని కృప వల్లే కృష్ణ అని వాళ్ళు వేడుకుంటారు. కృష్ణుడు కూడా చూడండి, నా భక్తుడు శాపం కూడా మంచిగా చేస్తుంది. ఎంత అద్భుతమైన విషయం చూడండి.
నా భక్తుల శాపం కూడా మంచిగా చేస్తుంది. కాబట్టి నారదముని శాపం వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఈ ఇంట్లో ఉండాల్సి వచ్చింది, మీ దగ్గర తిరగాల్సి వచ్చింది. మిమ్మల్ని శాప విముక్తి చేయడం కూడా నాకే పని పెట్టాడు నారదముని కూడా. చూడండి, మీరు హ్యాపీగా డాన్స్ చేశారు నెలలో గంగానదిలో. పని అంతా ఎవరికి? నాకు. రోలు కట్టించుకోవడం, తిరగడం. రోలు ఎందుకు కట్టించుకోవడం? ఆయన ఆ చెట్లు కూల్చాలి కదా. ఇట్లా అన్ని లీలలు చేస్తూ మీ శాపం విముక్తి చేయాల్సి వచ్చింది. కాబట్టి మళ్ళీ కృష్ణ ఎప్పుడు కూడా ఏం కావాలో వాళ్ళకి కోరిక ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు ఏం కోరుకుంటారంటే, కృష్ణ ఎప్పుడు కూడా నీ పాద పద్మాలు మరిచిపోకుండా చేయి కృష్ణ. భగవంతుని ఏం కోరుకొని వెళ్తే మనం, కృష్ణ నిన్ను మర్చిపోకుండా చేయి కృష్ణ, ఎప్పుడు నా జ్ఞాపకంలో నువ్వే ఉండాలి కృష్ణ. ఇది ఒక భక్తుడు దేవాలయానికి వెళ్తే కోరుకోవాల్సింది. భగవంతుని కోరుకోవడం కాదు, స్మృతి ఉండాలి కదా. అంతే నారాయణ స్మృతి. చనిపోయేటప్పుడు మరొక నారాయణ స్మృతిలో ఉండాలి. సమస్త బంధాలు, బయట ప్రపంచాలు, వ్యాపకాలు ఇది కాదు మన స్పృహలో ఉండాల్సింది. చనిపోయేటప్పుడు నారాయణ స్పృహలో ఉండాలి. నారాయణ స్పృహ ఎలా ఉంటాం మనం? మన జీవితం అంతా నారాయణ శ్రవణమయమై ఉండాలి. మన జీవితం అంతా ఆయన గురించి వింటూ 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 పెరిగితే చనిపోయేటప్పుడు కూడా ఆయన తెలియకుండానే మన స్పృహలోకి వచ్చేస్తారు. ఆ జీవితం మనం అనుకున్నట్టుగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మహాభారతం, రామాయణ, భాగవత పురాణం మన జీవితం అయితే చనిపోయేటప్పుడు నారాయణ స్మృతిలో చనిపోతాం. అదే వాళ్ళు కోరుకుంటారు, కృష్ణ మా జీవితం అంతా కూడా నీ స్మృతిలోనే నేను స్మరించుకునే మర్చిపోకుండా చేయి కృష్ణ. ఇది మనం కోరాల్సింది. మనం గంట వింటేనే మళ్ళీ మర్చిపోతాం ఏం విన్నామని. ఇంకా చనిపోయేటప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? భగవంతుడు కోరుకోవాల్సింది అదే. మనం నీ జ్ఞాపకం ఇవి కృష్ణ. ఎందుకు గీతలో కృష్ణుడు అంటాడు కదా, శ్లోకం ఏమిటి? దానవీర స్వర్గం టక్కని చెప్పేస్తాం. కొన్ని పద్యాలు, పాటలు, కొన్ని ఓల్డ్ మూవీస్, క్లాసిక్స్ అంటే టక్కని చెప్పేస్తాం కొన్ని పాటలన్నీ కూడా. ఇదేదో క్లాసిక్ అంటే ఇది భగవంతుడు క్లాసిక్. ఇది చెప్పండి. ఎం ఎం వాపి స్మరన్ భావం. మన పిల్లోడు ఎక్కడ? గీతా శ్లోక పిల్లోడు ఇవాళ లేడు, టక్కని చెప్పేవాడు. ఎం ఎం వాపి స్మరన్ భావం చంత కలేవరం. తర్వాత ఏమిటి? నేర్చుకోండి ప్లీజ్. నేర్చుకొని వస్తారా? అదో వెరీ గుడ్. చూడు, నాకు అనుకుని వచ్చేసాడు పిల్లడు, కరెక్ట్గా క్లైమాక్స్ లో వచ్చేసాడు. చెప్పయ్యా, 8th చాప్టర్ చెప్పు. ఎంఎం వాపి. అందరూ చెప్పండి ఆ పిల్లడితో. చెప్పి మళ్ళీ చెప్పించి అందరికి చెప్పించి వాళ్ళ దగ్గర చెప్పండి అందరూ. భావం అర్థం ఏమిటి? కలేవరం. ఎంఎం వాపి స్మరన్ భావం. అర్థం ఉందా బాబు? తెలుసా నీకు మీనింగ్? ఓకే. ఎంఎం వాపి స్మరన్ భావం. చనిపోయేటప్పుడు మనం ఏ స్మరణలతో ఉంటామో అచంత కలేవరం. కలేవరం అంటే శరీరం వదిలేటప్పుడు ఏ భావంతో చనిపోతామో తద్భావ భావిత, అదే భావంతో మళ్ళీ పుడతారు. ఎప్పుడైతే మీరు భగవంతుడి స్మరణలో శరీరం వదిలేస్తారో ఆ భగవంతుడి భావంతో మళ్ళీ పుట్టమంటే ఏమిటి? ఆ భగవంతుడి యొక్క గుణాలతో వైకుంఠం వెళ్ళిపోతారు. అదే మనం వేరే భగవంతుడు కాకుండా ఈ భౌతికంగా ఉన్న గుణాలతో మనం తలుచుకుంటూ శరీరం వదిలేస్తే ఇంకొక జన్మలో అదే స్మరణలో అదే గుణాలతో మళ్ళీ ఈ లోకంలో పుడతాం. కాబట్టి మన జీవితం ప్రతిరోజు భక్తిమయం అయితేనే మీ అంత్య క్షణాలు కూడా వైకుంఠమయం అవుతాయి. మన జీవితం అంతా మాయామయం అయిపోయి చనిపోయేటప్పుడు వైకుంఠమయం అనుకోవడం అంటే మూర్ఖత్వం అయిపోతుంది. కాబట్టి ఆయుష్ ఉన్నంత వరకు భక్తిలో ఉండాలి. ఆయుష్ ఉన్నప్పుడు జాగ్రత్త వాడుకోవాలి, భక్తిగా వాడుకోవాలి. అప్పుడు చనిపోయేటప్పుడు నారాయణ స్పృహలో వచ్చేస్తాడు. ఆయనే లోపల ఉన్న ఆయనే కదా, పరమాత్మ ఆయనే కదా. ఆయన సపరేట్గా తలుచుకోవాలి అవసరం. ఆయన నీకు స్పృహ ఇస్తాడు. ఏ శ్లోకం చెప్తారు చెప్పు? గీతలో శ్లోకం చెప్పండి. 15వ అధ్యాయంలో వస్తుంది. 15th chapter text 5.
15 సారీ. చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతి జ్ఞానం అనంశ దేశ సర్వే అహమేవ వేద్యో చాహం అంటే ఏమిటి? సర్వస్య చాహం హృది సన్నివిష్టో, ప్రతి హృదయం నేనే ఉన్నాను. ఉండి ఏం చేస్తున్నారు? కృష్ణుడు ఏం చేస్తున్నాడు? కూర్చొని మీ నైవేద్యం తింటున్నాడా? కూర్చొని ఏం చేస్తున్నాడు కృష్ణుడు హృదయంలో ఉండి? సెకండ్ లైన్ ఏమిటి? మత్త అపోహనంశ, అపోహనం మతి మరిపించేది నేనే అర్జున, స్మృతి గుర్తుకి ఇప్పించేది నేనే అర్జున, జ్ఞానం ఇచ్చేది నేనే అర్జున, తెలివిచ్చేది నేనే అర్జున. కాబట్టి ఒక భక్తుడు జీవితం అంతా కృష్ణమయం అయిపోయి ఉంటే చనిపోయేటప్పుడు వాడు ఎక్కడున్నా కోమంలో ఉన్నా కానీ కృష్ణుడు వాడికి ఏమిస్తాడు? స్మృతి. వాడి స్మృతి పరమాత్మ ఇవ్వాలి, అది బయట నుంచి వచ్చేది కాదు. అది భక్తులు లేని వాడు చనిపోయేటప్పుడు వాడు భగవంతుడు చూపించిన కృష్ణుడి ఫోటో చూపించిన కృష్ణుడు వాడికి ఏం చేస్తాడు? అపోహనంచ. ఏం చేస్తాడు కృష్ణుడు? మతి మరిపిస్తాడు. కాబట్టి మీరు భగవంతుడు అనుకుంటే పలకలేరు చనిపోయే క్షణాల్లో, అనుకుంటే స్పృహలోకి రారు. ఆయన అనుకోవాలి నీకు స్పృహ ఇవ్వాలి అని, ఆయన అనుకోవాలి వీడికి మతి మరుపు ఇవ్వాలి, వీడికి జ్ఞానం ఇవ్వాలి, ఆయన అనుకోవాలి. ఆయన ఎలా అనుకుంటాడు? ఆయన మన జీవితం అంతా భక్తిమయం అయినప్పుడే. కాబట్టి ప్రతిరోజు ఇంపార్టెంట్ మీ జీవితాల్లో. చెప్పు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తా స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్ వేదేవ చాహం. నేను ప్రతి జీవి హృదయాల్లోనూ ఉన్నాను. నా వల్లనే స్మృతి జ్ఞానం వాటి మార్పు సంభవిస్తాయి. అనగా జరిగిపోయే విషయాలను గుర్తుంచుకునే శక్తి, కొత్త విషయాలను తెలుసుకునే శక్తి, అవి సమర్చుకోవడం కూడా నా వల్లనే జరుగుతుంది. వేదాంత సంప్రదాయకర్తలు నేనే, వేదాంతాన్ని తెలుసుకుంటున్న వారందరూ నేనే. కాబట్టి ఆ 10వ అధ్యాయ శ్లోకం మీనింగ్ ఏమిటి? అపోహనం, జ్ఞానం, స్మృతి అన్ని భగవంతుడు ఇస్తాడు. కాబట్టి మీరేదో అనుకుంటే ఆయన తలుచుకోలేరు. కాబట్టి ప్రతిరోజు భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా వినాలి. శ్రవణం విన్నప్పుడే స్మృతికి వస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దండి. ఉన్న ఈ జీవితమైన ఇన్ని సంవత్సరాలకు గడిపేశారు, తెలియకుండా గమ్యం లేకుండా గడిపేశారు మీద. వాసుదేవ పరాగతి. మన గమ్యం ఎవరు? వాసుదేవ. ఆ గమ్యం తెలియనప్పుడు గమ్యం లేని జీవితం ఏమిటి? గాలిపటం దారం కట్ చేసి ఎక్కడికి పోతుంది తెలుసా? అలా అయిపోతుంది. భగవంతు సంబంధం లేని జీవితం తెగిన గాలిపటం లాంటిది. దానికి ప్రయాణం లేని గమ్యం చెప్పండి. కాబట్టి నెలకు ఏం కోరుకుంటారు? కృష్ణ ఊపిరి ఉన్నంత వరకు నీ స్మృతి, నీ లీలలు ఏది మేము చూసామో అదే స్మృతిలో బతికే విధంగా మాకు ఇవి కృష్ణ. మళ్ళీ మాయ ప్రపంచంలోకి రాకుండా, మాయ మమ్మల్ని తాకుండా మా గురువు గారైన నారదముని వాళ్ళకి సేవ చేసే అదృష్టం చూడండి. కాబట్టి అటువంటి భావన కుబేర పిల్లల్లో వస్తుంది. వచ్చి మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోతారు, మహా భక్తులు అవుతారు. కాబట్టి దామోదరులో జరిగిందంటేనే ఒక సాధు సాంగత్యం. ఎలాగైతే అతని శాపం కూడా భగవద్ దర్శనానికి దారి తీస్తుందో, మోక్ష మార్గానికి దారి తీస్తుందో, భక్తి హృదయాన్ని తయారు చేస్తుందో, ఈ దామోదర లీల గొప్ప ఉదాహరణ. చూడండి, అందుకే స్వామి అంటాడు దామోదర అష్టకం. దామోదర అష్టకం అందరూ చేస్తున్నారా? వెరీ గుడ్. దామోదర అష్టకంలో అంటారు చాలా అద్భుతమైనది. దామోదర అష్టకం ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారు? దామోదర అష్టకం ఎవరు రాశారు? చంద్రబోస్. చెప్పండి. పద్మపురాణం రాశారు. ఎవరు రాశారు దీన్ని? దామోదర మాసం అయిపోతుంది, మాసాలు వస్తున్నాయి పోతున్నాయి, సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి.
ఎండాకాలం చలికాలం వస్తూనే పోతున్నాయి, వయసు ఏమో పెరుగుతుంది, ఎంట్రుకలేమో జుట్టు రాలిపోతున్నాయి, రంగు మారిపోతుంది, పళ్ళు ఊడిపోతున్నాయి, కళ్ళు తగ్గిపోతుంది, శరీరం తగ్గిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. మనం మాత్రం ఇక్కడే ఉంటాం అనుకుంటున్నాం. చెప్పండి. దామోదర అష్టకం ఇదేంటంటే ఉత్సాహం ఉండాలి. భక్తుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటయ్యా అంటే ఏముండాలి భక్తుడికి? ఒక వ్యాపారికి కూడా లక్షణం ఏమిటి చెప్పండి? మీకు పిండేసి ఉంటారు కదా, మీరు నమిలేసి ఉంటారు, మీరు చెప్పాలి ఇవన్నీ. ఒక వ్యాపారికి ఉండాల్సిన లక్షణం ఏమిటి? లాభాపేక్ష, అపేక్ష లేకుండా ఉండాలా? ఒక వ్యాపారం చేయాలంటే ఉండాల్సిన లక్షణం ఏమిటి? ఉత్సాహం కదా. షాపు తెరవాలి, ఉత్సాహం ఉండాలి కదా. పొద్దున్న లేయాలా, షాపు తెరవాలి, మళ్ళీ షాపు. ఆ రోజు ఎలా ఉంటుంది వ్యాపారం? అంతా అలాగే ఉంటుంది. కరెక్టా కదా? జీవితంలో ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఏమిటి? ఉత్సాహం ఉండాలి కదా. ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ఉద్యోగం వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలి, జీవితంలో ఏముండాలి? ఫస్ట్ ఉత్సాహం ఉండాలి కదా. ఉత్సాహం లేకుండా ఏం చేస్తాం జీవితంలో మనం? ఒక భక్తుడికి ఉండాలి మొదటి లక్షణం ఏమిటి? ఉత్సాహం. ఉత్సాహం మనం ఏం చేస్తాం అంటే ఎంతూజియాజం. ఉత్సాహం లేకుండా జీవితంలో ఏం చేయలేం మనం. ఇప్పుడు తినాలి, ప్లేట్ పెడతాం, ఆడుంది అన్ని సమోసా, రసగుల్లా అన్నీ ఉన్నాయి. ఏం కావాలి ఫస్ట్ దానికి? ఉత్సాహం ఉండాలి కదా. అరే రసగుల్లా, రసగుల్లా, వెరీ గుడ్, సమోసా బాగుంది, బాగా కల్చర్. ఫస్ట్ ఫుడ్ చూస్తానే ఏం కావాలి? ఫస్ట్ చూస్తానే ఒక ఉత్సాహం ఉండాలి తినాలని కదా. ఉత్సాహం లేకుండా ఏదో పెట్టి తింటాంలేబ్బా అంటే నెక్స్ట్ టైం చేసి పెడతారా మీకు? మీరు ఎవరికైనా మంచి పలహారం పెట్టండి, మరి ఉత్సాహం లేదా, పెట్టలే తింటాంలే, రేపు చేస్తారా మళ్ళీ వాళ్ళకి? వీడికి పెద్ద టేస్ట్ విలువ లేదు, వీడికి ఎందుకు కష్టపడి చేయాలి మనం? అదే ఉత్సాహంగా అద్భుతంగా చేసావే, అమోఘంగా చేసావు, మన పొగుడుతున్నాడు, రేపు మళ్ళీ చేద్దాం అనుకుంటాం. ఉత్సాహం అందరికి కావాలి, పిల్లవాళ్ళకి కావాలి, పెద్దవాళ్ళకి కావాలి, వ్యాపారస్తులకు కావాలి, భక్తులకి, ప్రతి ఒక్కరు జీవితంలో ఉండాల్సింది ఏమిటి? ఉత్సాహం లేకుండా దేని జీవితం ముందుకెళ్ళదు. ఆ ఉత్సాహం ఉంటే మనమే కనుక్కుంటాం. దామోదర మాసం అంటే ఏమిటి, దామోదర అష్టకం ఎవరు రచించారు, ఆ ఉత్సాహం అక్కడికి వెళ్ళాలి. మన సమోసా, చాట్ మసాలాతో ఆపేసాం. అర్థమైనా? ధనంతో, ఆహారంతో ఆపేస్తాం మనం ఉత్సాహాన్నంతా. ఉత్సాహం ఎక్కడికి వెళ్ళాలి? దామోదర మాసం ఏమిటి? క్వశ్చన్లు వేయాలి. దామోదర అష్టకం ఏమిటి, ఎవరు రచించారు? సత్యవ్రత ముని. ఎవరు రాశారు? సత్యవ్రత. దామోదర అష్టకం ఎవరు రాశారు? ఎక్కడ రాశారు దీన్ని? పద్మ పురాణంలో వ్యాసదేవులు ఆ సత్యవ్రత ముని రాసిన నారదముని సంభాషణ దామోదర అష్టకం అని పద్మ పురాణం రాశారు. ఓకేనా? ఇది అద్భుతమైన శ్లోకం. ఇది అష్టకం. అష్టకం అంటే ఏమిటి? 8. మన నవగ్రహాలు బాగా తెలుసు, అష్టకాలు కూడా తెలుసుకోవాలి మనం. అర్థమైనా? దామోదర అష్టకం అంటే ఏమిటి? అందరూ చెప్పండి. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసాత్ కుండలం గోకులే బ్రాజమనం యశోధాభియో లోకలాధవమానం పరామృష్టమత్యంతతో ధృత్య గోప్యా రుదంతం ముహుర్నేత్ర యుగ్మామృజంతం కరాంబోజయుగ్మేన శతంక నేత్రం ముహుశ్వాసకం పాత్రీ రేఖాంక కాంట స్థితాగ్రైవం దామోదరం భక్తిబద్ధా. ఇక్కడ ఏమంటున్నారంటే ఆ ముని అంత అద్భుతంగా వర్ణిస్తాడు చూడండి. ఇక్కడ నమామీశ్వరం సచ్చిదానంద రూపం. కృష్ణ
నీ రూపం ఏమిటి? సచ్చిత్ ఆనంద రూపం కృష్ణ. సత్ అంటే జ్ఞానం, సత్ అంటే సనాతనం, ఎప్పటికీ నశించినది అని. భగవంతుడి శరీరం ఏమిటి? మనలాగా పంచభూతాల శరీరం కాదు ఆయనది. ఆయన శరీరం ఏమిటి? సచ్చిత్ ఆనంద రూపం. సత్ అంటే సనాతనం, ఎప్పటికీ నశించినది. అందుకే భగవంతుడి శరీరం ఎప్పుడు వయసుతో సంబంధం లేదు ఆయనకి, కాలంతో సంబంధం లేని శరీరం అది. మన శరీరం పంచభూత శరీరం ఇది. సచ్చిత్ అంటే ఎప్పుడు జ్ఞానంతో నిండిపోయిన శరీరం అది, ఆనందమయంతో నిండిపోయిన భగవంతుడి శరీరం అంతా కూడా. నీ రూపం కృష్ణ లసత్ కుండలం గోకులే బ్రాజమానం. ఏమంటాడు ఇక్కడ ఇంకా అంటే, ఈ గోకులాకంతా కూడా చూడండి, గోకుల కృష్ణుడు పెరిగిన నేల. ఆ గోకులకి ప్రాణం కృష్ణుడే. అర్థమవుతుందా? ఆ గోకుల వాసులకి వాళ్ళ ప్రాణం ఎవరు? కృష్ణుడే. ఒక్కరోజు కృష్ణుడు పొద్దున గోవులు తీసుకుని వెళ్తేనే ఆ గోపికలు అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ కృష్ణుడు ఎప్పుడు చూస్తామా అని. చూడండి, కొన్ని గంటలు సపరేషన్, కొన్ని గంటలు దూరంగా వెళితేనే వాళ్ళ హృదయం విలవెల్లాడిపోతుంది. కృష్ణుని మళ్ళీ ఎప్పుడు చూస్తామో, అయ్యో ఎండగా ఉంది, కృష్ణుడి పాదాలు ఎలా ఎండగా దెబ్బతింటాయేమో, ఎక్కడ రాళ్ళు తగులుతాయేమో కృష్ణుడికి, ఆకలేస్తుందేమో కృష్ణుడికి, మధ్యాహ్నం కూడా సమయం ఏంది, లంచ్ ఏం తింటున్నాడు. చూడు ఎంత భావంలో ఉంటారు గోపికలందరూ కూడా బృందావనంలో. అది భావం అక్కడ. అర్థమైందా? ఇక్కడ చూడండి, యశోద ఎప్పుడైతే యశోద కట్టి చూశాడో, ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? రుధంతం ముహుర్నేత్ర యుగ్మామృజంతం. కళ్ళు ఇలా రుద్దుతున్నాడు, ఇలాగా ఏడుస్తున్నాడు. ఎవరన్నా కొట్టినప్పుడు పిల్లలు ఏడుస్తాం కదా, ఎలా ఏడుస్తారు పిల్లలు? మీరు ఎలా ఏడుస్తారమ్మా? కళ్ళు ఇలా అంటే ఏడుస్తారు కదా అందరూ కూడా, కళ్ళు ఇలా దుడుచుకుంటూ ఉంటాం. మనం ఇట్లా దుడుచుకుంటుంటే మనకి అంత అందంగా అనిపించాం. కృష్ణుడు ఎలా ఉన్నాడు చూడండి, ఆయన ఋషి చెప్తున్నాడు, రుదంతం ముహుర్నేత్ర యుగ్మం మృజంతం కరాంబోజ యుగ్మే. కర ఆయన చేతులు, అంబుజ అంటే ఏమిటి? తామర పువ్వు లాంటి ఆయన చేతులు, ఆయన కళ్ళు ఎలాగ రుద్దుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నాడో వర్ణించలేం మనం ఆ అందాన్ని కూడా. కరాంబోజ శాతంక నేత్రం, ఆ అందాన్ని కూడా మనం వర్ణించలేం. నెక్స్ట్ ఏమంటున్నారు ఇక్కడ? ముహుశ్వాస కంపాత్రి రేఖాంక కంఠ అంటే ఏమిటి? ఆయన కంఠం ఇక్కడ చూసాం కదా, 3 కంఠానికి 3 నామాల్లాగా ఉంటుంది కృష్ణుడికి చిన్నప్పుడు. ఆయన కంఠం ఎక్కడ ఏడుస్తూ ఉంటే ఎక్కడ చోక్ అయిపోతాడేమో అనే భావంతో ఉంటుంది యశోదామాతకు కూడా. ఇక్కడ కృష్ణుడు చూడండి, భగవంతుడు భయపడ్డం ఏంటి చెప్పండి? భగవంతుడు ఏడ్చడం ఏమిటి? ఎక్కడ ఏ లీలలో చూస్తాం మనం వచ్చే భగవంతుడు ఏడవడం అంటే, సమష్టి లోకాలు నడిపించే లోకాధిపతి ఇక్కడ వాళ్ళ తల్లిని చూసి ఏడుస్తున్నాడు, తల్లిని చూసి భయపడుతున్నాడు, చిన్న పిల్లవలాగా ఏడుస్తున్నాడు. ఇది నాకు చూస్తేనే చాలా మాయలాగా అనిపిస్తుంది. ఆయన ఋషి, ఆయన గొప్ప భక్తుడు వర్ణిస్తున్నాడు కృష్ణుని యొక్క లీలల్ని. కాబట్టి అంత ప్రేమ మాధుర్య భావం ఈ లీలలో కనపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇది గ్రహించాలి. ఇది ఈ దామోదర అష్టకం కూడా ఈ మనం క్లాస్ అయిపోయినాక అందరం పాడుదాం కూడా, అది అందరూ చేతుల్లో పెట్టుకోండి అది. కాబట్టి ఈ దామోదర అష్టకం అంతా కూడా ఏమిటంటే, భగవంతుడు భయపడ్డం అనేది ఎక్కడ మనం వినుండం. కరెక్టే కదా? మనకు భయం వేస్తే భగవంతుని వేడుకుంటాం, భగవంతుడు భయపడ్డం ఏమిటి? అది ఆయన భయపడే తత్వమే నాకు అర్థం కావట్లేదు అని ఆయన వర్ణిస్తాడు ఋషి ఎంత గొప్పగా. చూడండి ఎందుకు భయపడుతున్నాడు? తల్లిని చూసి ఆ భయం రావడం అనేది ఏమిటండి, ఈ లోకాలను పుట్టించింది నువ్వే కదా కృష్ణ, భక్తి బద్ధం నిన్ను భక్తితో బంధించేసింది, కానీ నీ నాభి, నీ ఉదరం దామోదర, దామ అంటే తాడు, ఉదరం అంటే ఆయన నా పొట్ట. దామోదరం అంటే ఏమిటి? ఎవరి పొట్ట అయితే ఉదరం దామం తాడుతో కట్టేయబడిందో ఆయన్నే దామోదర అని అంటాం. కాబట్టి సమస్త లోకాలు నీలోనే ఉన్నాయే, నేను ఎలా ఎవరు బంధించగలుగుతారు నేను కృష్ణ? కానీ ఆవిడ తాడుతో బంధించేసిందే, ఎలా సాధ్యం ఇది అంటే ఇది చాలా మాయగా అనిపిస్తుంది. చూడండి, కాబట్టి కవిత్వం కూడా అది అద్భుతంగా వర్ణన జరుగుతుంది దామోదర అష్టకంలో. కానీ మీరందరూ కూడా ఈ ఒక 20 రోజులు ఉంటుంది, మీరందరూ ప్రతిరోజు రాత్రిపూట పొద్దునైనా దామోదర అష్టకం మీకు రాకపోయినా పక్కన యూట్యూబ్లో ఉంటాయి, పంపిస్తారు భక్తులు, అది వినండి. వింటూ స్వామికి ఆరతి ఇవ్వండి. దాంతోపాటు హరే కృష్ణ మహామంత్రం కూడా ఒక మాల చేయండి.
ఒక మాల చేయని వాళ్ళు ఒక మాల చేయండి, ఒకటి చేసేవాళ్ళు రెండనే చేయండి. నెక్స్ట్ దామోదర మాసంలో నేను ఉంటాను, మీరు ఉంటారు, ఎవరు ఉంటారో తెలియదు. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ కాలం మన చేతుల్లో లేదు. భక్తుల సాంగత్యం ఉన్నప్పుడే దాన్ని వాడుకోండి. అర్థమవుతుందా? ఈ భక్తులు దూరం అయిపోయినాక బాధపడినా ఏడ్చిన ఉపయోగం లేదు. కాబట్టి ఒక మందులాగా తీసుకోండి, జీవితాన్ని మార్చుకోండి. మీకు ఏదైనా ఇప్పుడు ఏదైనా కొద్దిగా గట్టిగా అనిపించుంటే అది మీలో ఒక మార్పు కోసమే గట్టిగా చెప్పుంటాం. దాన్ని ప్రేమగా స్వీకరించండి, అప్పుడే మన హృదయం కూడా మారుతుంది. మమ్మల్ని అన్నారు కదా అని అహంకారంతో అనుకున్నారంటే ఇంకా జన్మలు మళ్ళీ తీసుకోవాలి. రేపు కట్టి తీసుకొని చెప్తాం మీ అందరికి. చెప్పారు కదా మీరు, చాలు ఈ పక్క ఒకటి 2 స్టిక్కులతో వాళ్ళకొకటి మీకు ఒకటి దెబ్బలు పడాలి మీ అందరికీ కూడా. అప్పుడే లోపలంతా మీ మనవరాలు నిండిపోయింది, హృదయం అంతా కూడా. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? లోపలంతా మైండ్ అంతా వేరే వాళ్ళు ఉన్నారే. మైండ్లో కృష్ణుడు భగవంతుడు రావాలి కదా. జీవితం చాలా అల్పమైనది. మానవ జీవితం అంటే ఎప్పుడు పరిగెత్తు 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 పోవడం కాదు. మానవ జీవితం అది కాదు. ఒక జంతువు జీవితం, జంతువులు కూడా బెటర్ కదా. జంతువులు కూడా టైంకి కొద్ది సమయంలోనే తింటాయి, కొన్ని సమయం పడుకుంటాయి, కొన్ని సమయంలో పని చేస్తాయి. పక్షులు కూడా పొద్దున్నే లేస్తాయి కదా. మనం దామోదర మాసంలో బ్రహ్మముహూర్తం నిద్రలు వేయాలా వద్దా? చెప్పండి మీరే. పక్షులు ఎన్ని గంటలకు నిద్రలు వేస్తాయి? మన ఎన్ని గంటలకు లేస్తున్నాం? బెడ్ కాఫీతో సూర్యుడు వచ్చి లేపారు మనందరినీ కూడా. అలానా? కాదు. ఈ దామోదర మాసం అన్నా పొద్దున లేయండి, అట్లీస్ట్ 5 గంటలకైనా నిద్ర లేయండి, 4 గంటలకైనా నిద్ర లేయండి. మానవ జీవితం అంటే పక్షులు మేలు కదా, పొద్దున్న నిద్ర లేస్తున్నాయే పక్షులు. వాళ్ళ వైరాగ్యం ఉంది, తక్కువ నిద్రపోతున్నాయి, తక్కువ పని చేస్తున్నాయి. ఏ పక్షి అయినా జంతువైనా డిప్రెషన్ చనిపోయినాయా? చెప్పండి. ఏ జంతువు తలనొప్పితో చనిపోయిందా? ఏ జంతువు టెన్షన్తో చనిపోయిందా? టెన్షన్ 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 చనిపోయిందా? ఏ జంతువైనా ఫుడ్ పెట్టుకొని అదే ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టడం, మైక్రోలో పెట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, మైక్రోలో పెట్టడం. వండిందే ఉంది, పెట్టడం, వేడి వేస్ట్ అయిపోయింది. 4-5 రోజులు తిన్న జంతువులు ఉన్నాయా? చెప్పండి. అమెరికాలోకి వెళ్తే ఇలాగే ఉంటారు అందరూ. వారం ముందు సాంబార్ తింటారు. అర్థమవుతుందా? ఫ్రిడ్జ్లో పెట్టడం, మైక్రోలో చేయడం, ఇదే హీట్ రీహీట్, హీట్ రీహీట్. అంటే మనిషి మరి ఏం చేస్తున్నాం చెప్పండి? పొద్దున్న లేచినప్పటి నుంచి శరీర పోషణ తప్ప వేరే ధ్యాస ఉండాలి కదా. జంతువుల్లో కూడా వైరాగ్యం ఉంది. జంతువులు కూడా ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ తాకవు ఆ దేహాన్ని. ఆకలి వేసినప్పుడే వేటాడుతాయి. అర్థమవుతుందా? జంతువులు కూడా ఆకలి వేసినప్పుడే వేటాడుతాయి. మనిషి ఏమిటి? ఆకలి లేకపోయినా పోరాడుతుంటాడు. వాడు అరగదు అయినా తాపత్రం చేయాలి చేయాలి చేయాలి. వాడు తినేది ఇంతే, 3 చపాతీలు అంటే పోతాడు. అయినా పొద్దున యుద్ధం చేస్తూనే ఉంటాడు. ధనం 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 ధనం. ఒక 2 గులాబ్ జామ్ తింటే బీపీ, మళ్ళీ డయాబెటిక్, షుగర్. మరి ముందు అన్నం తింటే అయ్యో డయాబెటిక్, మళ్ళీ టెన్షన్. ఎక్కువ నడిస్తే మళ్ళీ ఈ టెన్షన్, గ్యాస్ టెన్షన్, ఈ టెన్షన్, ఫుల్ టెన్షన్ టెన్షన్ టెన్షన్. జీవితమే కదా. సుఖం ఎక్కడ ఉందిరా బాబు ఇక్కడ? ఇప్పుడు ఇద్దరు లేయాలి కదా మనం. జంతువుల్లో వైరాగ్యం ఉంది, పక్షుల వైరాగ్యం ఉంది, చేపల్లో వైరాగ్యం ఉంది. ప్రకృతి అంతా వైరాగ్యం చూపిస్తుంటే మనలో వైరాగ్యం రావట్లేదే. ఇదే మాయా ప్రపంచం. ఇదే జ్ఞానం ఉన్నవాడు మాయ అతీతుడు అవ్వాలి కానీ మాయలో వెళ్ళిపోవడం ఏంటి? జ్ఞానం ఉన్నవాళ్ళు. జ్ఞానం లేని జంతువులు, పక్షులు కూడా మాయలో లేవే. వాటిల్లో కూడా సెన్స్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం ఉంది వాటిల్లో కూడా. కొన్ని జీవరాశుల్లో ప్రకృతి నేర్పిస్తుంది మనకు ఎలా ఉండాలి జీవితం అని. పొద్దున్న లేస్తుంటారు పక్షులన్నీ కూడా. చూడండి, హంస కూడా అన్ని చోట్ల వెళ్తుందా? వెళ్ళదు. హంస కూడా అన్ని చోట్ల తినదు. భాగవత ఆచార్యులు చెబుతున్నారు, మన కోడి పిల్లలు కూడా చూడండి, ఒక చెడ్డ ప్లేసుల్లో వెళ్ళా కానీ అక్కడ మంచివి ఏరుకుంటాయంట అవి. కోడి చూడండి, ఆ గార్బేజ్ అయినా కూడా గార్బేజ్ తినవి, గార్బేజ్ లో ఎక్కడ మంచిది ఎత్తుకొని తింటాయంట అవి. కాబట్టి మానవ జీవితం దీనికన్నా కదా, చెప్పండి మీరే. కాబట్టి మీరు అందరూ దయచేసి ఆయుష్ ఉంది కదా ఇంకా ఉంటాం అనుకోవద్దండి. దయచేసి నిద్ర నుంచి లేయండి, మానవ జీవితాన్ని వృధా చేసుకోవద్దండి. కాబట్టి ఈ దామోదర మాసం పొద్దున అందరూ అట్లీస్ట్ ఒక 5 గంటలకు నిద్ర లేయండి. రెండవది, నిద్ర లేస్తానే టీ కాఫీలు అంతా పక్కన పెట్టి అట్లీస్ట్ నిద్ర లేస్తానే హరే కృష్ణ మహామంత్రం అట్లీస్ట్ ఒక 2 మాలలనే చేయండి. పొద్దున్న లేస్తానే కాఫీ టీలు తాగేద్దండి, కొద్దిగా హరినామం తాగండి పొద్దున్న లేస్తానే.
మూడవది అట్లీస్ట్ గురు పూజ, ఎన్నో ఆరాధనలు పూజలు చేస్తుంటాం. సర్వదేవమయో గురుహు, ఎవరైతే గురువును ఆరాధిస్తారో 33 కోట్ల దేవతలు ఆరాధన చేసినట్టే కృష్ణుడు చెప్తారు భాగవత పురాణంలో. గురు పూజ చేయండి. తర్వాత భగవద్గీత ఒక శ్లోకం చదివి అర్థం చేసుకోండి. తర్వాత మీ అందరి క్లాసులు ఉన్నాయి, 5 నుంచి 7 గంటల వరకు జపం అటెండ్ అవ్వండి. భగవత క్లాసులు వినండి. మాతాజీల క్లాసులు ఉన్నాయి. ఎంతమంది మాతాజీ క్లాసులు జాయిన్ అవుతారు, ప్రభుల క్లాసులు జాయిన్ అవుతారు చెప్పండి. మీకోసం వాళ్ళు పాపం నేను ఆన్లైన్లో చేస్తున్నారు కూడా, ఇక్కడ రాలేకపోయినా కూడా మీరు ఇంట్లో నుంచే జాయిన్ అవ్వచ్చు కదా. దేనికైనా అదృష్టమా మీకు? ముందు యుగాల సాధులు కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళేవాళ్ళు, మైలు నడిచేవాళ్ళు. అదే కాశీకి వెళ్ళి తిరిగి రాడు అని అనేవాళ్ళు. ఎందుకంటే ఒక సాధువు కోసం వెళ్ళేవాడు తిరిగి వచ్చేవాడు కాదు. అడవులోకి వెళ్తే మృగాలు తినేస్తాయో వాడిని. అంత మైలు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. మీకు చేతుల్లో ఉంది కదా సాధువుల సాంగత్యం, దాన్ని వాడుకుంటున్నారా మీరు? ఎంతమంది జాయిన్ అవుతారు చెప్పండి? ప్రతిరోజు 5 నుంచి 7 వరకు మనకంతా హరినామ జపం ఉంది, రోజు గీతా పఠనం ఉంది. ఆన్లైన్లో ఎంతమంది జాయిన్ అవుతారు చెప్పండి మీరు ఇక్కడ వాళ్ళు? చూడండి, మీ తర్వాత ఏం చేస్తారు? నిద్రపోతున్నారా మీరు? నిద్రలు వేయండి ఇప్పుడైనా ప్లీజ్. నెక్స్ట్ ఇయర్కి ఎవరు ఉంటారో తెలియదు ఇక్కడ. మీ ఊళ్ళో మేమంతా అనుకోద్దాం జీవితాంతం. ఇక్కడ మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడ మీరు నిద్ర లేదని మేము నిద్ర వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ ఊరు నుంచి. అర్థమవుతుందా? మీరు నిద్ర లేదని మేమేం చేయాలి? మీరు నిద్ర లేయాలి మేమే. మేము మాయలో ఉన్నట్టు ఇక్కడ ఉన్నామంటే అయ్యో నిద్ర లేరురా బాబు. కరెక్టా కాదా? సాధుల సాంగత్యం ఉన్నప్పుడు వాడుకోండి. ఇన్ని సంవత్సరాలు మీకు దొరికి నాకు తెలియదు. ఇప్పుడు దొరికినప్పుడు దాని జాగ్రత్త వాళ్ళు మీరు దురదృష్టం ఉండరు. ఇంకా వైకుంఠం అంచుల్లో ఉంది, అంచుల్లో ఉంది వైకుంఠం. మీకు అక్కడ దాటి వెళ్ళాలంతే, కానీ మీ మైండ్ మేము ఆపేస్తుంది అక్కడే. అందుకే దురదృష్టం అని చెప్పింది. మీరు మైండ్ని కంట్రోల్ చేయండి. ముందు అంతా మీకు సాంగత్యం దొరుకుతుంటే ఆన్లైన్లో అందరూ చెప్తే మీకోసం గంటల సమయం పెడుతుంటే డాక్టర్ మీకు ఫ్రీగా చెప్తాడా? లాయర్ ఫ్రీగా చెప్తారా? ఎవరు ఫ్రీగా చెప్తారో చెప్పండి. మీకు సమయం ఎవరు ఇస్తారు ఫ్రీగా? మీ పిల్లల మీద ఫ్రీగా మాట్లాడు, రోజు మాట్లాడతారు పిల్లలు మీ ఫ్రీగా మీతో చెప్పండి. అలాంటిది భక్తులు మీకోసం పొద్దున 5 నుంచి 7 2 గంటలు మీకోసం చెప్పం. మంది వాళ్ళు చేసుకోవచ్చు ఆశ్రమంలో భక్తులంతా. సాయంత్రం మీకోసం, మరి రాత్రి మీకోసం. మీకోసం చేస్తుంటే మీరు తప్పలేదే. ఇంకా బాగా నిద్రపోతూనే ఉంటారా? ఎప్పుడు నిద్రలేస్తారు? ఇంకా దుర్యోధనలా నిద్రపోతూనే ఉంటారా? మీకోసం చెప్పండి. మీకోసం పిల్లలు ఫ్రీగా మాట్లాడతారా చెప్పండి? ఒక అరగంట రోజు మీరు మాట్లాడతారా? భక్తులు మీతో అరగంట 2 గంటలు మీకోసం అమ్మి పెడుతున్నారు. పొద్దున వీళ్ళు ఎందరూ వైకుంఠం రావాలి, వీళ్ళ కర్మ పోవాలి, మోక్షం రావాలి అని ఆ తపన మీలో లేదే. అదే మాకు బాధ వేస్తుంది. అడుగుతుండే వీళ్ళని ఎంతమంది జాయిన్ అవుతారు ఏంటయ్యా అని. మాతాజీ ఎంతమంది జాయిన్ అవుతారు చెప్పండి? ఆ తపన ఎక్కడ ఉంది మీలో? ఆదివారం కూడా తపన సరిపోతుంది, వీక్లీ తపన, వారానికి తపన సరిపోదు. ఎందుకంటే మన జబ్బు క్యాన్సర్ జరిగిన భయంకర జబ్బు ఇది. ఈ జబ్బుని బయట పడాలంటే దానికి తగిన మందు అంత డోసు వేసుకుంటే ఈ మాయ బయట పడతాం, లేదంటే పడలేము. ఇంకొక జన్మలు మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలి, మళ్ళీ తల్లి యోని నుంచి రావాలి, మళ్ళీ నరకయాత్ర అనుభవించాలి. మళ్ళీ ఈ జన్మకు అవసరమా? తెలివైన వాళ్ళు ఇంకో జన్మ కోరుకోరు. కాబట్టి ఉన్న ఈ ప్రోగ్రామ్స్ అన్ని మీకోసం ప్రతిరోజు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇది నా కోసం జరుగుతుంది కదా, మీకోసం జరిగే ప్రోగ్రామ్, వాళ్ళ కోసం కాదు. మీకోసం రోజు అరగంట పెట్టేటప్పుడు మీకు అరగంట మీకు టైం లేదా? డాక్టర్ ఫ్రీగా ఉన్నాడు, పేషెంట్ లేడు. ఎలా ఉంది చెప్పండి? ఎవరో ఫ్రీగా చేస్తారు కన్సల్టేషన్, ఎవరో ఫ్రీగా ఇస్తారా ఈ లోకంలో? ఒకటి చెప్పండి నాకు. అందుకే భక్తుడే పర దుఃఖ దుఃఖి. వేరే వాళ్ళ బాధల్ని తన బాధలు అనుకుంటాడు కాబట్టే, వేరే వాళ్ళ దుఃఖాలని తన దుఃఖం అనుకుంటాడు కాబట్టే సమయం ఇస్తాడు. కరుణ, దయ. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు జోకులే సరిపోదు క్లాసుల్లో. నిద్ర లేయాలి, ఇంటికి ఆలోచించాలి. మన జీవితం ఏమిటి, ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ పరిగెత్తబోతున్నాం. భగవద్గీత లేని జీవితం అందమయం. కాబట్టి ఇప్పుడే నిద్ర లేచి ప్రతిరోజు ఒక గంట మీకోసం కేటాయించండి, మీకోసం ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా ఈ లోకంలో ఏది మీతో రాదు. మీకోసం మీరు కష్టపడేది అంటే భక్తి కష్టపడేది మీతో వస్తుంది. కాబట్టి మీరందరిలో కూడా మార్పు వస్తే నాకు చిన్న ఆశ ఉంది. ఆ ఆశని అడియాస చేస్తారో, దురాశ చేస్తారో, అత్యాశ చేస్తారో, అది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మేము కోరుకునేది ఒకటే, మీరందరూ మార్పు రావాలని.
ఎన్నో ఊరికి సత్సంగాలు వెళ్ళిపోయి విలేజ్ క్లాప్స్ కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతే ఏమొస్తుంది చెప్పండి? చేతుల నొప్పులు వస్తాయి అంతే క్లాప్స్ కొడితే. ఒక సాధుల సాంగత్యంలో భగవద్ హరినామ సంకీర్తన క్లాప్స్ కొడితే నా పాపాలు పోతాయి. ఈ సాంగత్యం ఏం పోతాయి? మనకు మన పాపాలు పోతాయి. కాబట్టి అది పోయినప్పుడే మనిషిలో మార్పు అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంత ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరందరూ ఎవరైతే వాట్సాప్ గ్రూపుల్లో లేరో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు 5 నుంచి 7 గంటలకి హరినామ సంకీర్తన జపం ఆన్లైన్లో చేస్తారు. అందరూ జాయిన్ అవ్వండి. వాళ్ళతో పాటు అందరూ జపం చేయండి. మీరు ఒక్కరే చేయలేరు కాబట్టి ఇంతమంది వాళ్ళకి ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. భగవద్గీత మాతాజీలందరూ జాయిన్ అవ్వండి, ప్రభువులు జాయిన్ అవ్వండి. రోజు అరగంట గంట మీకోసం ఖర్చు పెట్టండి. ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా వాళ్ళు? ఎవరైనా చెప్పండి. ఎవరైనా డబ్బులు అడిగారు ఇక్కడ? ఫ్రీగా ఇచ్చినప్పుడు విలువ ఇవ్వరు ఎవరు కూడా. అంతే కదా? ఫ్రీగా ఇస్తే విలువ ఇవ్వడం దానికి. అదే మీకు 10,000 ఛార్జ్ చేసాం అనుకోండి, ఒక మంత్రం చెప్పామనుకోండి, పరిగెత్తా పోతారు. ఈ వేదాలు మేము ఇన్ని సంవత్సరాలు చదివి ఇన్ని సంవత్సరాల జీవితం త్యాగం చేసి ఆ సారాన్ని మీకు సులభంగా చెప్తాం కదా, అది చులకన. అంతే కదా? అదే దాన్ని కష్టంగా చెప్పేసి అర్థం కాకుండా చెప్పేసి డబ్బులు ఇస్తే నీకు అర్థమైనా చెప్తాను చెప్పి అందరూ డబ్బులు పెడతారు. డాక్టర్లు అదేగా చేస్తారు. బయట అదే కదా, లాయర్లు అయినా డాక్టర్లు అయినా ఎక్కడైనా డబ్బులు అనేది ధనం ఎలా వస్తుంది? సాధువులు ఫ్రీగా చెప్పేస్తారు కాబట్టి దాని విలువ లేదు. ఇది కలియుగ ప్రభావం. ఇది ముందు యుగాల సాధువులకు ఎత్తుక్కుంటూ మైలు నడుచుకుని వెళ్ళేవాళ్ళు. సాధువులు మీకోసం వస్తున్నారు ఇక్కడికి, అందుకే విలువ లేదు ఇక్కడ. కాబట్టి మీరు అందరిలో మార్పు వచ్చి, విలువ అంటే ఇక్కడ కూర్చుంటే విలువ వచ్చినట్టు కాదు. విలువ అంటే ఏమంటే మా సమయానికి ఎవరికైనా భక్తుల సాంగ సభాను విలువ అంటే ఈ ప్రోగ్రాంకి వస్తేనే విలువ ఉన్నట్టు కాదు. మార్పు వచ్చినప్పుడే, ఆచరణలో పెట్టినప్పుడే. ఒక పేషెంట్ మందు వేసుకున్నప్పుడే డాక్టర్కి ఆనందం, కానీ పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆనందమా? డాక్టర్కి వచ్చాడు రా బాబు అంటే ఆనందం కాదు. ఇక్కడ మందు వేసుకుంటే కదా జబ్బు తగ్గుతుంది. జబ్బు తగ్గితేనే డాక్టర్, నిజమైన డాక్టర్కి ఆనందం ఏమిటి? జబ్బుని పెంచడం కాదు. ఇది కలియుగం. జబ్బుని పెంచేస్తాం. ఒక మందు ఇంకో మందు పోతానే ఉంటుంది. చక్ర వ్యూహం లాగా. దీన్ని సాధువు ఏం చేస్తాడు? జబ్బుని తగ్గించినప్పుడే వాళ్ళకి ఆనందం. వీళ్ళ మార్పు వస్తుంది, వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు వైకుంఠం వీళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ఇదంతా మీకోసం ఉపయోగించుకోండి పూర్తిగా. భగవంతుడు అవకాశం తీసే లోపలే తెలియదు ఎప్పుడు అన్ప్లగ్ చేస్తాడు ఆయన. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. చాలా మంది చూసాక చెప్తున్న జీవితంలో ఎంతమంది భక్తులు కొంత వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ప్రభు అప్పుడు ఉన్నప్పుడు బాగుండేదే, ఆ స్థితిలోకి వెళ్ళొద్దండి. భక్తులు ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా వాడుకోండి. ప్రతి క్షణం వాడుకోండి. ఇన్ని సంవత్సరం మీకు దొరకాల, ఇప్పుడు దొరికింది, దాన్ని ఎంత వాడుకుంటారో చెప్పండి. కాబట్టి వాడండి. సో కాబట్టి అప్పుడు జీవితంలో మార్పులు వస్తాయి. లేదంటే ఆదివారం వస్తుంటాం, వింటుంటాం, కానీ మన హృదయంలో మన భగవంతుని ఇంకా దూరంగానే ఉంటాం. ఏడుకొండల వాడు దూరంగానే ఉంటాం. ఎప్పుడైనా సన్నిధిలోకి వెళ్తాం మనం. ఇక్కడ ఉన్న ఆటంకాలు దాటుకొని వెళ్తేనే కదా. ఆ దాటించే వ్యక్తులు సాంగత్యం కావాలి కదా మనకు. ఆ ఉన్నది వాడుకోవాలి కదా కరెక్ట్గా. ఇది కాబట్టి మీరు అందరూ దాన్ని ఏదో మీ మీద ప్రేమతో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా గట్టిగా చెప్పడం అంటే ఒక్కరైనా మారుతారేమో అని. కానీ కలియుగ ప్రభావం ఏమిటి? మంద భాగ్యం, మంద బుద్ధి, మంద భాగ్య, సుమంద మతయు ఉపద్రుత. కలియుగం అంటే ఉపద్రుతాలే ఉంటాయి, కానీ ఎన్ని చెప్పినా ఎట్లా కొట్టుకొని పోతూ ఉంటాం. నిద్ర లేయండి, జీవితాన్ని మార్చుకోండి. ఓకేనా? హరే కృష్ణ. శ్రీ శ్రీ దామోదర మాసం కి, శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. అందరూ మాల వచ్చిందా? ఇదే మీ నిజమైన ఆస్తి. దామోదర మాసమైనా ఏ మాసమైనా భక్తుడికి ప్రతి మాసమే దామోదర మాసమే. ప్రతిరోజు దామోదర మాసమే. ఎందుకంటే ప్రతిరోజు అది మొదలు పెట్టేదే భగవంతుడికి నామంతో వాళ్ళ జీవితం రోజు మొదలవుతుంది. రోజు నిద్రపోయేటప్పుడు కూడా ఆయన నామంతోనే, ఆయన స్మరణలోనే సేవ చేస్తూనే నిద్రపోతారు. కాబట్టి మీకు ఎంత పనులున్నా, ఇంట్లో పనులున్నా, వంట పనులున్నా, వ్యాపారాలున్నా, ఉద్యోగాలున్నా, ఇది పొద్దున సమయం, బ్రహ్మముహూర్త సమయం, అన్ని పుణ్య నదులన్నీ కూడా నీళ్ళలో ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో స్నానం ఆచరించడం అనేది అన్ని ముక్కోటి పుణ్య నదుల స్నానం చేసిన పుణ్యం వస్తుంది దామోదర మాసంలో కూడా, బ్రహ్మముహూర్తంలో స్నానం చేసిన వాళ్ళకి. కాబట్టి బ్రహ్మముహూర్తంలో నామం చేస్తే కూడా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఆ సమయంలో మీరు ఎవరు ఫోన్ చేసిన ఫోన్ తీస్తారా? 4 గంటలు ఫోన్ చేసి ఎవరికైనా మీరు ఫోన్ చేసినా తీరు, మీకు ఫోన్ చేసినా మీరు తీరు. అది ఎంత ముఖ్యమైన సమయం. అది అందరూ నిద్రపోతూ ఉంటారు. ఒక భక్తుడికి ఆ సమయం వైకుంఠం చేరే సమయం, ఒక మాయాజీవుడికి బాగా నిద్రపోయే సమయం.
కాబట్టి పొద్దున్న నిద్ర లేచారంటే ఈ మాల దీంతో మొదలవ్వాలి మీ రోజు. కాబట్టి ఈ భగవద్గీత ఈ మాలతో మొదలైతే మీ జీవితం వైకుంఠమై అయిపోతుంది. ఏ రోజు క్షణం శరీరం వదిలేసినా అంతే నారాయణ స్మృతి, ఆ కృష్ణ భగవాన్ తలుచుకుని శరీరం వదిలేస్తాం కాబట్టి మెద్భావ భావిత, ఆయన భావంతోనే వైకుంఠంలోకి వెళ్ళిపోతాం. అది మన అరచేతుల వైకుంఠం ఇదే. దీనికి కావాలి తపన ఉండాలంతే. తపన, ఖర్చు ఏమిటి దీనికి? లౌల్యం. ఆచార్యులు అంటారు వైకుంఠం చేరాలంటే ఖర్చు అవుతుంది. ఖర్చు ఏమిటి? లౌల్యం అంటే ఏమిటి? గ్రీడీనెస్ అంటే నాకు కావాలి 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 ఆ భావన ఉండాలి. అదే ఖర్చు ఇక్కడ. వైకుంఠం చేరుకోవాలి ఖర్చు ఏమిటి? డబ్బులు ఖర్చు కాదు, లౌల్యం ఉండాలి. లౌల్యం అంటే గ్రీడీనెస్, తపన ఉండాలి, తాపత్రయం ఉండాలి. నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి, అది ఖర్చు ఇక్కడ. ఆ తాపత్రం పెంచుకోవాలి. ఎలా వస్తుంది? భక్తులతో ఉంటే తాపత్రం రావాలి. ఓకేనా? హరే కృష్ణ.